This video is brought to you by Law Excellence IAS Academy. పులివెందులు అనగానే పెద్ద సినిమాలో చూపించినట్టు చూపించి ఒక రాజకీయ పార్టీలో దాన్ని ఏదో ఎక్స్పోజ్ చేసి, కానీ వాస్తవంగా అక్కడ మీరు పనిచేశారు కాబట్టి అక్కడ ఏం జరిగిందనే విషయం మీకన్నా వేరే వాళ్ళకి ఎక్కువ తెలియదు. మీరు రాజారెడ్డి గారిని చూశారు, రాజశేఖర రెడ్డి గారిని చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. అంటే 3 తరాలని మీరు ఇంచుమించు చూశారు. 1983లో టీడీపీ ఆవిర్భావంతో ఒక గ్రూపు కాంగ్రెస్లో కంటిన్యూ అయితే మరొక గ్రూపు టీడీపీ ఆశ్రయం పొందారు. సరే, పులివెందులు అనగానే చాలామంది మరి ఆ రోజుల్లో కొంచెం భయం ఉండేది. నాకు చాలా అతి సన్నిహితుడైన మిత్రుడు ఒక ఆయన, సుజాతారావు అక్కడికి వెళ్ళొద్దు, ఏదైనా వేరే ప్రయత్నం చేసుకుందాము, అక్కడ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళంతా ఉంటారు, కొంచెం కష్టంగా ఉంటుందని కొంచెం. నేను విజయవాడలో ఉన్నప్పుడు కూడా అక్కడున్న గ్రూప్ రాజకీయాలు, అది గ్యాంగ్స్టరిజం అనండి, పొలిటికల్గా అనండి కూడా నేను చూశాను, తెలుసుకుంటా ఉన్నాను. కర్నూలు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఈజ్ ఎ గ్రేట్ ఎక్స్పోజర్. పనిచేసిన 3 సంవత్సరాల్లో ఒక ఫ్యాక్షన్ వాటర్ కూడా జరగలేదు అక్కడ బాంబులు వేసుకోవడం 2 రకాలండి. పొగ బాంబులు ఉంటాయి, స్మోక్ బాంబ్స్, దే క్రియేట్ ఓన్లీ సౌండ్ అండ్ లైట్. రెండవది, చంపాలనుకున్నప్పుడు వాటిల్లో కాస్త గాజు పెంకులు, ఇనుప మొక్కలు అవన్నీ వేసి శిక్ష పడుతుందనే భయంతో నన్ను చంపాడు, మా వాడిని చంపావు, మేము మీ వాడిని చంపాము, చెల్లు, టూత్ ఫర్ టూత్, నెయిల్ ఐ ఫర్ ఐ. ఒక కేసులో ఒక ముద్దాయిని అరెస్ట్ చేశారు, మన నరాల వెంకటరెడ్డి అని. అప్పుడు అతను కూడా చాలా మంచి పేరున్న ఇన్స్పెక్టర్ రాయలసీమలో. ఎవరో చెప్పారంట రాజశేఖర రెడ్డి గారికి, ఒక బలగంగా ఒక 15-20 వెహికల్స్లో రాజశేఖర రెడ్డి గారితో పాటు వచ్చి ఇప్పటికే ఒక మనిషి అంటే కొంచెం భయము గౌరవం 2 ఎంతో మనం వీ కెనాట్ రఫ్ హ్యాండిల్ విత్ హిమ్ అనేది కొంచెం ఉంది కదా. రాజకీయంగా ఈ రాజశేఖర రెడ్డి గారినో రాజారెడ్డినో ధీటుగా నిలబడి డి అంటే డి అనగలిగే ఫ్యామిలీస్ కానీ లేకపోతే లీడర్స్ కానీ అక్కడ లేరు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. పోలీస్ డిపార్ట్మెంట్లోకి డిఎస్పీగా ఎంటర్ అయి ఐజీపీగా రిటైర్ అయిన ఓ వ్యక్తి ఈ వారం మన గెస్ట్. అతన్ని డిపార్ట్మెంట్లో నైస్ ఆఫీసర్ అనే ఒక పేరు ఉండేది. అంటే ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేకుండా ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతోనే పనిచేసేవారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తన పదవీ కాలం పూర్తి చేసుకున్న వ్యక్తి పేరు బిఎల్ సుజాతారావు గారు, ఐజీ రిటైర్డ్. బిఎల్ సుజాతారావు గారు ఫస్ట్ పోస్టింగ్ కడప జిల్లా పులివెందులలో తన కెరీర్ ప్రారంభించారు. పులివెందులు అనగానే చాలామందికి తెలిసింది రాజశేఖర రెడ్డి గారు, రాజారెడ్డి గారు. ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు, రాజారెడ్డి గారు ఏ విధంగా ఉండేవారు, పోలీసింగ్లో వాళ్ళ జోక్యం చేసుకున్నవారా లేదా, వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉండేది. పులివెందు ప్రారంభమైన బిఎల్ సుజాతారావు గారి కెరియర్ సిఐడిలో ముగిసింది. అప్పటి వరకు ఆయన ఎన్ని జిల్లాలు చేశారు, అప్పుడు పోలీసింగ్ ఏ విధంగా ఉండేది, ఇప్పుడు పోలీసింగ్ ఏ విధంగా ఉంది, అప్పటికి ఇప్పటికీ తేడా ఎక్కడొచ్చింది, ప్రజలకు మరింత మెరుగైనగా పోలీసులు వెళ్ళాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే విషయాల్ని సుజాతారావు గారు అని తెలుసుకుందాం. సుజాతారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. బిఎల్ సుజాతారావు గారు ఫస్ట్ పోస్టింగ్ పులివెందుల డిఎస్పీగా. పులివెందులు అనగానే చాలామందికి ఒక వర్గం వరకు మాత్రం ఏదో దానికి ఏదో పెద్ద సినిమా చూపిస్తుంటారు, కానీ అటువంటి సన్నివేశాలు రాష్ట్రం మొత్తం మీద కనిపిస్తుంటాయి. అంటే ఒక్కొక్క వర్గంలో, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వర్గం తమ పెత్తనం చూపించుకెళ్తుంటాయి. కానీ పులివెందులు అనగానే పెద్ద సినిమాలో చూపించినట్టు చూపించి ఒక రాజకీయ పార్టీలో దాన్ని ఏదో ఎక్స్పోజ్ చేసి, కానీ వాస్తవంగా అక్కడ మీరు పనిచేశారు కాబట్టి అక్కడ ఏం జరిగిందనే విషయం మీకన్నా వేరే వాళ్ళకి ఎక్కువ తెలియదు. అంటే మీరు చేసిన ప్రాంతంలో గుంటూరు చేస్తుంటారు, నిజామాబాద్ చేశారు, మెదక్ చేశారు. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వర్గం పెత్తనం చూపిస్తుంది, కానీ ఆ మిగతా ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఎక్స్పోజ్ కానంతగా పులివెందులు కొంతమంది రాజకీయ నాయకులు ఎక్స్పోజ్ చేసుకొచ్చారు. అది వాస్తవా కాదా? తర్వాత జిల్లాలో పనిచేస్తున్నప్పుడు ఏ విధంగా ఉండేది? మీరు రాజారెడ్డి గారిని చూశారు, రాజశేఖర రెడ్డి గారిని చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. అంటే 3 తరాలని మీరు ఇంచుమించు చూశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూడకపోయినా ఆయన గురించి మీకు తెలుసు,
రాజారెడ్డి గారి గురించి, రాజశేఖర రెడ్డి గురించి మాకన్నా మీకు ఎక్కువ తెలుసు. అప్పుడులో వాళ్ళు ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యేవారు, వాళ్ళ కుటుంబం యొక్క నేపథ్యం చెప్పక ముందు ఒకసారి సుజాతారావు గారు ఎందుకు పోలీస్ యూనిఫామ్ వేసుకున్నారో చెప్పండి. నేను బిఏ/బిఈడి పూర్తి చేశానండి 73లో. నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాలి అనేది గొప్ప కోరిక ఏమీ కాదు. అయితే కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి కొంచెం హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళటం నేను అబ్జర్వ్ చేశాను. సరే నేను కూడా ఎందుకు ప్రయత్నం చేయకూడదు అని స్ట్రైట్గా నేను గ్రూప్ 1 రాయడానికి నాకు ధైర్యం చాలలేదు. నేను గ్రూప్ 4 రాశాను, ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యాను. గ్రూప్ 2 రాశాను, ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యాను. గ్రూప్ 1 ఆ ధైర్యంతో రాశాను. అంటే కింద నుంచి మెట్లు ఎక్కుండి వచ్చారు. అయితే గ్రూప్ 1లో నేను పోలీసే కావాలని నేనేమి రాయలేదు. ఆ హైరార్కీలో టైం స్కేల్ ప్రకారం నేను పెట్టాను. అది ఫస్ట్ ఆప్షన్ పోలీస్ డిపార్ట్మెంట్. ఆర్డీఓ ఉంటే ఆర్డీఓ పోస్ట్ పెట్టేవాడిని, డిఎస్పీ పోస్ట్కి పెట్టాను. సరే సెలెక్ట్ అయినప్పుడు కదా పేరుకు పెట్టాను. సెలెక్షన్ వచ్చింది. మా కుటుంబంలో ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన అనుభవం లేదు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో పోస్టులు అంటే కూడా నాకు తెలియదు. సరే ఒక మంచి పోస్ట్కి నేను సెలెక్ట్ అయ్యాను అనే ఒక సంతోషం కలిగింది. ముందు తర్వాత సివిల్ సర్వీసెస్ కూడా రాశాను నేను 2-3 సందర్భాల్లో. అయితే నేను సక్సీడ్ కాలేదు. సో డివైఎస్పీగా నా ప్రయాణం 1983లో జరిగింది. 83 నుండి 84 వరకు సంవత్సరం కాలం పాటు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ అనంతపూర్లో నేను పనిచేశాను. నేను ట్రైనింగ్ పొందాను, శిక్షణ పొందాను. ఫౌండేషనల్ కోర్స్ అంటారు దాన్ని, 1 ఇయర్. దాని తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ అని ఉంటుంది. ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తయిన తర్వాతే మనం రెగ్యులర్ పోస్టింగ్కి అర్హులు అవుతాం. ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ కర్నూలులో చేశాను నేను. కర్నూలు కూడా మోస్ట్ నోటోరియస్ ఫ్యాక్షన్, విరిలెంట్ అనే మాటను ఎక్కువగా వాడుతూ ఉంటారు ఫ్యాక్షన్ సంబంధించి. విరిలెంట్ ఫ్యాక్షన్ అని అంటే తీవ్రమైన ఫ్యాక్షను, హింసాత్మకమైన ఫ్యాక్షను అనే వర్గ కొట్లాటలు, గ్రూప్ తగాదాలు గురించి విరిలెంట్ ఫ్యాక్షన్ అనే మాట ఎక్కువగా వాడుతూ ఉంటారు. కర్నూలులో కూడా ఆ టైంలో కొన్ని ఫ్యాక్షన్ జరిగినాయి. అంతకుముందు ఒకే పొలిటికల్ పార్టీలో ఉంటూ గ్రూపులుగా ఉండేవాళ్ళు, రైవలరీ కొరకును ఆధిపత్యం కొరకు. 1983లో టీడీపీ ఆవిర్భావంతో ఒక గ్రూపు కాంగ్రెస్లో కంటిన్యూ అయితే మరొక గ్రూపు టీడీపీ ఆశ్రయం పొందారు. అట్లా అంతకుముందు కేవలం గ్రూప్ రైవలరీ వల్ల ఈ 83, నాకు అబ్జర్వేషను 84 అనుకోండి, కర్నూలు దగ్గర నుండి అనుకోండి. ప్రాక్టికల్ ట్రైనింగ్లో ఫీల్డ్ స్టడీస్ ఉన్నప్పటికీ డైరెక్ట్ ఎక్స్పోజర్ కర్నూలు ప్రాక్టికల్ ట్రైనింగ్తోనే మొదలవుతుంది. అప్పుడు కూడా కొన్ని ఫ్యాక్షన్ ప్రాబ్లమ్స్ నేను చూశాను. ఆనందయ్య గారు ఎస్పీగా ఉండేవారు, ఎంవి భాస్కరరావు గారు డిఐజీగా ఉండేవారు. మరి కర్నూలు కూడా దోను, ప్యాపిలి ఇటువంటి మోస్ట్ నోటోరియస్ ఫ్యాక్షన్ ప్లేసెస్ ఉన్నాయి. నేను అబ్జర్వ్ చేశాను నేను. అట్లా ప్రాక్టికల్ ట్రైనింగ్ అయిన తర్వాత నన్ను పులివెందులో పోస్ట్ చేశారు, ఫస్ట్ పోస్టింగ్. పులివెందులట్లుగా టీడీపీ పెట్టకముందు గ్రూప్ రాజకీయాలు పొలిటికల్ గ్రూపులుగా మారిపోయాయి. అవును. ఇంకా అక్కడి నుంచి ఒక్కొక్క పార్టీకి ఒకరు అమ్మ కూడా కొమ్ము కాసుకుంటూ వచ్చారు. 2 స్ట్రాంగ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి కాబట్టి, అంటే ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ పార్టీ కొత్తగా ఫార్మ్ అయిన పొలిటికల్ పార్టీనే ఆ గ్రూపులను చేరదీయడం జరిగింది. వీళ్ళకు కూడా ఒక రాజకీయ ఆశ్రయం ఉంది కాబట్టి వాళ్ళు కూడా వీ కెన్ ఫైట్ ఈక్వల్లీ, మోర్ ఆర్ లెస్ ఆర్ అనే హయ్యర్ స్కేల్ అనే ఒక ఆశతో వాళ్ళు అక్కడ ఆశ్రయం పొంది ఫైట్ చేసినారు. సరే పులివెందులు అనగానే చాలామంది మరి ఆ రోజుల్లో కొంచెం భయం ఉండేది. నాకు చాలా అతి సన్నిహితుడైన మిత్రుడు ఒక ఆయన, సుజాతారావు అక్కడికి వెళ్ళొద్దు, ఏదైనా వేరే ప్రయత్నం చేసుకుందాము, అక్కడ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళంతా ఉంటారు, కొంచెం కష్టంగా ఉంటుందని కొంచెం కాస్త మాటలు మాట్లాడారు. అయితే మనకు అంత బలగం లేదు కదా, అంత బలం లేదు.
నా పోస్టింగ్ని మార్చుకోగలిగినంత బలం నాకు లేదు. నా మిత్రుడు చెప్పాడు, ఇక ఆ ప్రయత్నంలో అది మేము సక్సీడ్ అవుతామనే హోప్ లేదు. సరే, ఇక ట్రైనింగ్ అయిన వెంటనే నేను పులివెందుల్లో జాయిన్ అయ్యాను. నేను 3 ఏళ్ళు పనిచేశాను. 1985 ఏప్రిల్ నుండి 88 ఫిబ్రవరి వరకు పనిచేశాను. పులివెందులు అనగానే నేనేమో అప్పటికి భయపడలేదు. ఎందుకంటే ఐ వాజ్ ఆల్రెడీ అట్ దట్ టైం 30 to 33 years వయసులో ఉన్నాను. నేను లోకాన్ని కొంచెం తెలుసుకున్నాను. నేను విజయవాడలో ఉన్నప్పుడు కూడా అక్కడున్న గ్రూప్ రాజకీయాలు, అది గ్యాంగ్స్టరిజం అనండి, పొలిటికల్గా అనండి, కూడా నేను చూశాను, తెలుసుకుంటా ఉన్నాను. కర్నూలు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఈజ్ ఎ గ్రేట్ ఎక్స్పోజర్. అది తక్కువ సమయం అయినప్పటికీ అప్పుడు ఎన్టీ రామారావు గారు ఈ కాన్వాయిల్లో, లార్జ్ కాన్వాయిల్లో తిరగటం, వారికి బందోబస్తు చేయటం, ఎలక్షన్లు కండక్ట్ చేయటం, మరి అక్కడ కొంత ఫ్యాక్షన్ మర్డర్స్ జరగటం అప్పుడు కూడా చూశాను నేను. సరే, ఎట్లాగే వెళ్ళాను. అయితే మాకు ఎక్కువగా అంతకుముందున్న ప్రెడిసెసర్స్ అసలు రాయలసీమ అంటే డైరెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్స్ని వేసేవాళ్ళు. అక్కడున్న పొలిటికల్, అక్కడున్న ఈ ఫ్యాక్షన్ను కంట్రోల్ చేయాలి అనేది. ఈ తర్వాత తెలంగాణలో నక్సలిజం వచ్చిన తర్వాత ఐపీఎస్ ఆఫీసర్స్ను తెలంగాణ వేయటం జరిగింది. కానీ అంతకుముందు అప్పటికే ఐజీలుగా, అడిషనల్ డీజీలుగా ఉన్న ఆఫీసర్లు ఎక్కువగా వాళ్ళ ఫస్ట్ పోస్టింగ్లో రాయలసీమలో చేసేవారు, ఫ్యాక్షన్ కంట్రోల్ చేయాలి అనే ఉద్దేశంతో. అంతకుముందు ఇంకా చాలా భయంకరంగా ఉండేది. అయితే నెమ్మదిగా అక్కడికి ఫ్యాక్షన్ తగ్గుతూ వచ్చింది. మరి మా పీరియడ్లో మరీ అంత ఎక్కువ ఫ్యాక్షన్ కాదు, కానీ అక్కడక్కడ మర్డర్ జరిగేవి. అంటే మీరు ఫస్ట్ పోస్టింగ్ తీసుకున్న తర్వాత పులివెందుల అనగానే మీకు ఆల్రెడీ ఒక మెసేజ్ ఉంది, పులివెందుల ఏదో ఒక సీను పెద్ద సినిమా లాగా చూపిద్దామని. మీరు పోస్టింగ్ తీసుకున్న తర్వాత మీకు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళు వచ్చి అక్కడ ఎలాంటి క్రైమ్ జరిగింది? అక్కడ నేను ఎక్కువగా రాజకీయ ఒత్తిళ్ళు నేను ఫేస్ చేశానని చెప్పలేనండి. నేను భరించగలిగినంతకంటే ఎక్కువగా నేనేం చేయలేదు. వారు చెప్పేవారు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అప్పటికే వెల్ ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ పర్సనాలిటీ. మరి వారు 78లోనే మంత్రి చేశారు. తర్వాత పిసిసి చీఫ్ కూడా చేసినట్టున్నారు, ఎంపీ కూడా చేశారు. ఆ పరిస్థితుల్లో వారు ఎక్కువగా హైదరాబాద్లో ఉండేవాళ్ళు. సెంట్రల్ పాలిటిక్స్, స్టేట్ పాలిటిక్స్లోనూ మరి వారు ఎక్కువగా తలమునకలు అవుతూ ఉండేవారు. అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు. వచ్చినప్పుడు వారి దగ్గరికి కొంతమంది పొలిటికల్ పీపుల్ వచ్చి వారి సలహాలు తీసుకోవడం అది జరుగుతూ ఉండేదేమో. ఎప్పుడన్నా ఎవరన్నా వెళ్ళినప్పుడు ఆ స్థానికమైన సమస్యలు వారి దృష్టికి వెళ్తే ఫోన్ చేసేవారు జనరల్గా. కానీ మీ వర్క్ విషయంలో ఎప్పుడు జోక్యం చేసుకోలేదు. వారు చేసిన, చూడండి పలాని కేసులో వీళ్ళు ఇట్లా చెప్తున్నారు, వెరిఫై చేయండి, వీళ్ళు ముద్దాయిలు ఉన్నారంట, ముద్దాయిలు లేరంట. మరి అక్కడ పొలిటికల్గా వాళ్ళ పార్టీని, వాళ్ళ గ్రూప్ని వాళ్ళు సపోర్ట్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళ వెర్షన్ చెప్తూ ఉండేవారు. సరే, తప్పకుండా వెరిఫై చేస్తాం సార్ అన్నామే, కానీ మీరు ఇలా చేయలేదు, మీరు ఇలా చేశారు, మాకు వ్యతిరేకంగా చేశారు అనేది నాకు అటు కాంగ్రెస్ సైడ్ నుంచి, రాజశేఖర రెడ్డి గారి సైడ్ నుంచి రాలేదు, ఇటు టీడీపీ సైడ్ నుంచి కూడా రాలేదు. ఓకే. కానీ పులివెందులో రాజారెడ్డి గారు ఏ విధంగా ఉండేవారండి? రాజారెడ్డి గారు స్థానికంగా ఆయన కూడా కొంచెం తక్కువగా ఉండేవాడు. అక్కడ రాజారెడ్డి గారు కంటే వివేకానంద రెడ్డి గారు ఎక్కువగా ఉండేవాడు. ఆ కడప కాన్స్టిట్యుయెన్సీ ఎంపీ కూడా చేశారు కాబట్టి వారు. తర్వాత కుటుంబం తరపున ఎక్కువగా వారే ఈ పొలిటికల్ మ్యాటర్స్లో కొంచెం ఇన్వాల్వ్ అవ్వటం కానీ, ఈ లోకల్ రిప్రజెంటేషన్స్ మన దృష్టికి తీసుకురావడం కానీ ఎక్కువసార్లు నన్ను కలిసేవారు. వారు అప్పుడు సమితి ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. అందుచేత ఆ స్థానికమైన సమస్యలు వారి ద్వారా నా దృష్టికి వచ్చేవి. కొన్ని సమస్యలు మనం చెప్పగలుగుతాము, కొన్ని సమస్యలు మనము అది వాళ్ళకి తెలుసండి, వాళ్ళకేం తెలియక మన దగ్గరికి రారు, వాళ్ళ కోసం వస్తారు. కానీ రాజారెడ్డి గారు మీద కొన్ని రాజకీయ పక్షాలు ఏదో ఆయన పెద్ద విలన్గా చూపిస్తుంటే అది వాస్తవం అంటారా? ఇప్పుడు విలన్ అంటే అక్కడ వాళ్ళ పొలిటికల్ గ్రూప్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఏ పార్టీని చేయాలి, తప్పదు కదా. అక్కడ ఇంకొకటి, ఆపోజిట్ గ్రూప్ కూడా అంత స్ట్రాంగ్ ఏమీ లేదు ఆ రోజుల్లో. ఆయన
మరి డిఎన్ రెడ్డి గారు వారికి వ్యక్తిగతంగా ఉన్న మరి లోకల్ బలాన్ని బట్టి కానీ రాజకీయ మరి 1983లో రామారావు గారు కాల్ ఇచ్చిన తర్వాత చాలామంది రామారావు గారు నిలబెడితే చాలు మనుషులు గెలిచారు. ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు ఆయన పద్ధతిలో వారు అక్కడుండే వారి స్థానబలాన్ని బట్టి వారు ఎలక్ట్ అయ్యారు ఎమ్మెల్యేగా. అప్పుడు డిఎన్ రెడ్డి గారు టీడీపీ ఎంపీగా ఎలక్ట్ అయ్యి ఉండొచ్చు. కానీ రాజకీయంగా ఈ రాజశేఖర రెడ్డి గారినో రాజారెడ్డినో లేకపోతే వివేకానంద రెడ్డి గారినో ధీటుగా నిలబడి డి అంటే డి అనగలిగే ఇప్పుడేదో కొద్ది పేర్లు వింటున్నాం మనం, ఇప్పటికీ చిన్న చిన్న పేర్లే అవి. అంత ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీస్ కానీ లేకపోతే లీడర్స్ కానీ అక్కడ లేరు. పనిచేసిన 3 సంవత్సరాల్లో ఒక ఫ్యాక్షన్ మర్డర్ కూడా జరగలేదు అక్కడ. ఫ్యాక్షన్ మర్డర్లు జరుగుతాయండి, అవి వాటిని ఆపలేము, అవి మర్డర్లు జరిగి ఉన్నాయి. అంటే మీకు ఆ ఫ్యాక్షన్ మర్డర్లో బాంబులు వేసుకోవడం అటువంటి ఏమైనా ఎదురయ్యాయి అక్కడ? 85, 88 చాలా కాలమైంది. బాంబులు అక్కడ బాంబులు వేసుకోవడం 2 రకాలండి. పొగ బాంబులు ఉంటాయి, స్మోక్ బాంబ్స్. దే క్రియేట్ ఓన్లీ సౌండ్ అండ్ లైట్. దే ఆర్ నాట్ ఎయిమ్డ్ అట్ కిల్లింగ్ అదర్ పీపుల్. రెండవది చంపాలనుకున్నప్పుడు వాటిల్లో కాస్త గాజు పెంకులు, ఇనుప మొక్కలు అవన్నీ వేసి అవి చేస్తారు. అది కొంచెం తక్కువ ఇన్స్టెన్సెస్. కానీ ఈ ఇతరులని భయపెట్టి చంపాలి, ఇతరులను భయపెట్టడం, టు డ్రైవ్ దెమ్ అవే అనేది చేసేటప్పుడు మొదటి రకం బాంబులు అవి ఎక్కువగా ఉంటాయి. 3వ రకం బాంబులు నేను అక్కడ ఇంకొక ఇన్స్టెన్స్ కూడా 1-2 ఇన్స్టెన్సెస్ చూశాను. ఈ ఎలక్షన్లకు ముందు కానీ, అది ఏ రకమైన ఎలక్షన్లు అయినా సరే, పంచాయతీ ఎలక్షన్లు కానివ్వండి, పెద్ద ఎలక్షన్లు కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఏదన్నా ఎవరినన్నా అటాక్ చేయాలని ప్రిపరేషన్కి కానీ తయారు చేసేటప్పుడు వాళ్ళు ఏ చెట్టు దగ్గర పొలాల్లో ఆ చెట్ల దగ్గర కూర్చుని తయారు చేస్తారు, ఆరబెడతారు, ఆ కెమికల్స్ కలుపుతూ ఉంటారు, ఆ సల్ఫరు, పొటాషియము ఇటువంటివి. ఈ ఆరబెట్టడం కానీ, ఆరబెట్టిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్లో కానీ ఏమండి ఇటువంటి సందర్భాల్లో ఆ తయారు చేసేవాడు కానీ మరి ఆ ట్రాన్స్పోర్ట్ చేసేవాడు కానీ అవి ఎక్స్ప్లోడ్ అయ్యి వాళ్ళే చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో జనరల్గా కంప్లైంట్ త్వరగా రాదు, కొంచెం డిలే చేసి ఎదురుపక్షం మీద వాళ్ళు నెట్టేయడానికి చూస్తారు. పలానా వాళ్ళు వచ్చి మా వాడిని చంపేశారని. 1-2 కేసులు ఇప్పుడు ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత నేను ఆ విలేజ్ గుర్తు చేసుకోలేను కానీ, బట్ లక్కీలీ ఆ తరో ఇన్వెస్టిగేషన్ ద్వారా మరి నేనే ఒక్కనే కాదు కదా, మా ఎస్ఐలు, సిఐలు ఉంటారు, మా పైన మా ఎస్పీ గారులు ఉంటారు, అడిషనల్ ఎస్పీలు ఉంటారు. ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉన్నప్పుడు వారు వస్తారు. ఇటువంటి సందర్భాల్లో వాటిని ప్రాపర్గా డిటెక్ట్ చేసి ఇది సెల్ఫ్ క్రియేటెడ్ ప్రాబ్లం, నో అపోనెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, నో పాలిటిక్స్ ఆర్ నో ఫ్యాక్షన్ ఈజ్ ఇన్వాల్వ్డ్. మీకు ఆ విధంగా గుర్తున్న కేసు ఏమైనా ఉందా? ఇది అంత స్పెసిఫిక్గా నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికాల్. సార్, మీరు చేసిన 3 సంవత్సరాల్లో ఫ్యాక్షన్ మర్డర్లు జరిగాయని చెప్తున్నారు, బాంబులు విసురుకున్నారని చెప్తున్నారు. దాన్ని కట్టడి చేయడానికి మీరేమైనా ఇప్పుడు అక్కడ కట్టడి చేస్తాము. ఒకటి ప్రాంప్ట్ అరెస్ట్ చేస్తామండి. కానీ ఇక్కడ ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో పోలీసులు ఒక్కలే కాదు బాధ్యులు. జైల్స్ అండ్ కోర్ట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. జైల్స్ కంటే కోర్ట్స్ ఎక్కువ ఇంపార్టెంట్. అప్పుడు అన్ని కేసుల్లో కాదు కానీ కమలాపురంలో ఒక మ్యాజిస్ట్రేట్ గారు ఉండేవారు. అక్కడ నాకు 3 కోర్టులు ఉండేవి. రాయచోట్లో ఒక కోర్టు ఉండేది, కమలాపురంలో ఇంకో కోర్టు ఉండేది, పులివెందుల్లో ఒక కోర్టు ఉండేది. ఒక మ్యాజిస్ట్రేట్ గారు ఉండేవారు. ఇటువంటి మర్డర్ కేసుల్లో, మేజర్ కేసుల్లో 90 రోజుల్లోపు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి మేము ఛార్జ్షీట్ వేయాలి. 90 రోజుల్లోపు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఛార్జ్షీట్ వేయకపోతే ఆటోమేటిక్గా ముద్దాయిలు దే ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ రిలీజ్ ఆన్ బెయిల్. సిఆర్పిసి చట్టం చెప్తా ఉంది, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఆ సందర్భాల్లో ఇంకొకటి, ఇన్వెస్టిగేషన్ పూర్తవుతుంది, ముద్దాయిలను పూర్తి చేస్తాము, 90 రోజుల్లోపు వాళ్ళు రిలీజ్ కారు, జైల్లో ఉంటారు. అది మరి గ్రేవెస్ట్ కదండి. ఒకళ్ళు 2 చనిపోయిన కేసు, మరి బాంబులు, తుపాకులు,
ఉన్న కేసు. అయితే ఈ బాంబులు తుపాకుల మెటీరియల్ని సర్టిఫికేషన్ కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపిస్తాం. అయితే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అది హైదరాబాద్లో ఉంటుంది. స్టేట్ మొత్తానికి ఒకటే ల్యాబొరేటరీ. వారు దానికి సర్టిఫికేషన్ ఇవ్వాలి. ఆ సర్టిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు లేట్ అయ్యేది. మా వాళ్ళు 89వ రోజు 88వ రోజు వరకు చూసి ఛార్జ్షీట్ వేసేవాళ్ళు. ఇక ఇవి రాలేదు కాబట్టి మేము ముందు ప్రిలిమినరీ ఛార్జ్షీట్ వేస్తున్నామని చెప్పేసి ఆ మ్యాజిస్ట్రేట్ గారు ఏం చేసేవాడంటే దాన్ని యాక్సెప్ట్ చేసేవాడు కాదు. ఇట్ ఈజ్ నాట్ ఏ ఛార్జ్షీట్, ఏ పక్క ఫుల్లీ ఇన్వెస్టిగేటెడ్ ఛార్జ్షీట్, సో ఐ రిజెక్ట్ దిస్ అని. ఆ 90వ రోజు ఈ ముద్దాయిలు పిటిషన్ వేసేసుకునేవాళ్ళు. ముద్దాయిలు పిటిషన్ వేసుకుంటే ఆ ముద్దాయిని రిలీజ్ చేసేసేవాడు. తర్వాత ఏమిది ఇట్లా అని చెప్పేసి మనం చేస్తే అది సరే నా ఇష్టం, అది మీరు వెళ్తే అప్పీల్కి పోండి. కోర్టుల్లో ఇప్పుడు మనం ఒక జడ్జి గారిని మీరు ఎందుకు ఈ పని చేశారని మనం ప్రశ్నించడానికి వీలు లేదు. వెళ్తే అప్పీల్కి వెళతాం, అప్పీల్కి పోండి మీరు. అప్పీల్ అంటే జిల్లా కోర్టుకి, తర్వాత హైకోర్టుకి పోవాలి. ఇట్లా అక్కడ ఉన్న కేసుల్లో ఇంకా ఇది ఒక్కటే ఫ్యాక్షన్ ఒక్కటే కాదు. మరి అట్లాగా ఈ చంపేవాడు బెయిల్ మీద ఉన్నవాడే, చచ్చేవాడు బెయిల్ మీద ఉన్నవాడే. ఎందుకంటే వాళ్ళు ప్రీవియస్ కేసులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నవాళ్ళు కాబట్టి, ఎప్పటి నుంచో వస్తున్న కేసులు. కొన్ని కేసులు ఏమో హాస్టల్ అయిపోయి కోర్టుల్లో సాక్ష్యాలను తారుమారు చేసుకుని హాస్టల్ అయిపోయి వీళ్ళ ఈ ఫ్యాక్షన్ కేసుల్లో సాక్ష్యాలు ఎప్పుడు గట్టిగా ఉంటాయండి. వాళ్ళ సాక్షుల్ని గట్టిగా పెట్టుకుంటారు, భయపెడతానికి లేదు. ఎందుకంటే ఈ గ్రూప్ ఎంత స్ట్రాంగో ఆపోజిట్ గ్రూప్ కూడా అంతే స్ట్రాంగ్ ఫ్యాక్షన్ వైజ్. సో వాళ్ళేం భయపడరు, సాక్షులు స్ట్రాంగ్గా ఉంటారు. మహా అయితే ఎస్ నువ్వు హాస్టల్ అయితే నేను హాస్టల్ అవుతా, ఎందుకు మనం జైలుకి పోయి చేసేది ఏముంది, బయట ఉండి ఇంకా కొట్టుకోవచ్చు మనం అనే ఉద్దేశంతో వాళ్ళు హాస్టల్ కారు. హాస్టల్ అయితే వేరే విషయం, అది సాక్ష్యాలు గట్టిగా ఉంటాయి. శిక్ష పడుతుందనే భయంతో నన్ను చంపాడు, మా వాడిని చంపావు, మేము మీ వాడిని చంపాము, చెల్లు టూత్ ఫర్ టూత్, నెయిల్ ఐ ఫర్ ఐ, ఒక్కొక్కటి రెండు మనం హాస్టల్ అయిపోతాము అనేది వాళ్ళ. అయితే ఆ కాంటెక్స్ట్లో ఇంకొక మాట కూడా చెప్పాలి. కేవలము ఈ అరెస్టులు, టైంకి అరెస్టులు, వాళ్ళని బైండ్ ఓవర్ చేయటం, మళ్ళీ కొట్టుకోము అనే కాకుండా అప్పుడు మాకు పి పూర్ణచంద్రరావు గారని ఎస్పీ గారు ఉండేవారు, అలాగే అరవిందరావు గారని ఎస్పీ గారు ఉన్నారు. వీరిద్దరి టైంలో ఇప్పుడు ఇంద్రజిత్ ప్యాల్ గారు కలెక్టర్గా ఉండేవారు కడప జిల్లాకు. వారు ప్రివెంటివ్ డిటెన్షన్ కూడా పెట్టాము. ఒక 8-9 మందిని ప్రివెంటివ్ డిటెన్షన్లో మేము పంపించాము. దానికి ఆ బోర్డుకి నేను కలెక్టర్ గారు కూడా అటెండ్ అయ్యి సమాధానం చెప్పుకున్నాము. వాళ్ళ ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే 6 నెలలు, సంవత్సరము అట్లా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఎందుకంటే అక్కడ పబ్లిక్ ఆర్డర్, వాళ్ళు చేసేది భయోత్పాదం క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ది మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, ఇట్ ఈస్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్. సచ్ virulent and heinous factionists were brought to book. ఓకే సార్, పులివెందుల తర్వాత ఎక్కడికి వచ్చారండి? పులివెందుల్లో ఇంకొక విషయం కూడా నేను మెన్షన్ చేయాలి. అప్పుడు చిలంకూరు అని ఎర్రగుంట్ల దగ్గర ఉండేది. అక్కడ 3 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉండేవి. కోరమండల్ సిమెంట్ ఫ్యాక్టరీ అని ఒకటి ఉండేది చిలంకూరులో. ఎర్రగుంటలో సిసిఐ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉండేది. దాని తర్వాత టాక్స్మ్యాకో అని బిర్లా కన్సర్న్ వాళ్ళది ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉండేది. అక్కడ కూడా ఇప్పుడు మనం మైసూరారెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు చాలా సీజన్ అండ్ సీనియర్ పొలిటీషియన్, మాజీ హోంమంత్రి కూడా చేశాడు ఆయన. అక్కడ కూడా ఆయన మరి అంతకు ముందు నుంచే ఉన్నవాడు కాబట్టి స్ట్రాంగ్గా నేను ఈ లేబర్ కాంట్రాక్ట్స్, అలాగే కొన్ని లోడింగ్ అన్లోడింగ్ కాంట్రాక్ట్స్, 3 కొత్తగా పెట్టిన సిమెంట్ ఫ్యాక్టరీలు కదండి. తర్వాత ఆయన లిమిట్స్లో ఉన్నవి అవి. అటు ఇప్పుడే చూశాను, ఇక్కడ జువారీ అని ఒక సిమెంట్ ఉంది. ట్యాక్స్ మేకు తర్వాత జువారీ వచ్చారు. ఇప్పుడు ఆ 3 ఇండియా సిమెంట్స్ వాళ్ళకి వెళ్ళిపోయినట్టున్నాయి. వాళ్ళు ఇనీషియల్ డేస్లో చాలా టూరింగ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఈ మైసూరారెడ్డి గారు ఎట్లా అని ఆ కాంట్రాక్ట్స్ అని అంతకుముందు ఇక వేరే అపోజిషన్ లేదు కాబట్టి ఆయనే జరుపుతూ ఉండేవాడు. ఇప్పుడు జమ్మలమడుగు కాంట్రాక్టరు, జమ్మలమడుగు ఎమ్మెల్యే అయిన శివారెడ్డి గారు ఉండేవాడు. ఆయన టీడీపీ ఎమ్మెల్యే.
మరి ఆయన పేచి ఆయన కొంత ఎస్ మా వాళ్ళకు కొన్ని ఉద్యోగాలు కావాలి, మాకు కొన్ని కాంట్రాక్టులు కావాలి. మరి ఆయన రూలింగ్ పార్టీలో ఉన్నాడు కదండి. ఈ పాపం ఈ మేనేజ్మెంట్స్ చాలా భయపడతా ఉండేవి. ఒక రకంగా పులివెందుల కంటే నేను ఎర్రగుంటలో నెలకు ఒక 20 రోజులు ఉండాల్సి వచ్చేది ఈ 3 సిమెంట్ ఫ్యాక్టరీల గొడవల వల్ల. ఈ పొలిటీషియన్స్ ముఖ్యంగా మైసూరారెడ్డి వర్సెస్ శివారెడ్డి ఇన్ కోరమండల్ సిమెంట్ ప్లాంట్స్ అండ్ ఈ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో డిఎల్ రవీంద్రారెడ్డి అండ్ ఆయన ఎంవి రమణారెడ్డిను అప్పటికి ఆయన బాగా సీనియర్ అయిపోయాడు పొలిటికల్గాను. యూనియన్ ట్రేడ్ యూనియనిస్ట్ పురుదుటూరులో ఆయన్ని చేసేవాడు. అట్లాగే ఇక్కడ ఈ ట్యాక్స్ మేకోలో వరదరాజుల రెడ్డి ఇంకా తక్కిన వాళ్ళు ఇట్లా వీళ్ళు దే వాంటెడ్ టు గెయిన్ అన్ అప్పర్ హ్యాండ్ ఆర్ అట్లీస్ట్ ఎ షేర్ ఆఫ్ ది వర్క్ కాంట్రాక్ట్స్, ద లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ దేర్ ఫాలోవర్స్ యాజ్ లేబరర్స్. ఇలా ఈ విషయంలో కూడా నేను యాజ్ ఎ డివైఎస్పి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం జరిగింది. చెప్తున్నాను కదా, పులివెందుల కంటే ఒక 20 రోజులు నెలలో దరిదాపుగా నేను ఈ చలంకూరు ఎర్రగుంట్ల వీటిల్లో ఉండవలసిన పని ఉండేది. అక్కడ కూడా అది మేజర్ అది లేబర్ అన్రెస్ట్ అని మనం లేబుల్ చేయలేము. ఒక రకంగా మరి అక్కడ ఈ పొలిటికల్ రైవల్రీ బాగా ఉండేది. ఆ నేచర్ ఆ ఫ్యాక్షనల్ రైవల్రీ, పొలిటికల్ రైవల్రీ క్లబ్ అయిపోయి టు గెయిన్ సుప్రిమసీ, టు గెయిన్ కాంట్రాక్ట్స్, టు గెయిన్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఫర్ దేర్ ఫాలోవర్స్ వాళ్ళకి చూపించుకోవటం కోసం అక్కడ కొంచెం ప్రాబ్లంగా ఉండేది. బట్ ఎనీహౌ ఐ కుడ్ సక్సెస్ఫుల్లీ నా వరకు ఏం మాట పడకుండా నేను వాళ్ళకి చెప్పి ఆ ఇష్యూస్ని విత్ ది సపోర్ట్ ఆఫ్ మై సుపీరియర్స్ ఐ కుడ్ మేనేజ్ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్. అక్కడ నుంచి నెక్స్ట్ నేను తర్వాత అనంతపూర్ వచ్చాను. అనంతపూర్లో ఇంకో రకం ఫ్యాక్షన్ ఉంటుంది కదండి. అనంతపూర్ కూడా ఫ్యాక్షన్ ఏరియానే. అప్పుడు పరిటాల రవి గారు, జేసీ దివాకర్ రెడ్డి అప్పుడు పరిటాల రవి ఫీల్డ్లోకి రాలేదండి, ఇంకా అప్పుడు హైడింగ్లోనే అండర్ గ్రౌండ్లోనే ఉన్నాడు. ఓకే. నేను డిఎస్పీగా ఉన్నప్పుడు అప్పుడు ఎవరు ఫ్యాక్షన్ ఎక్కువ చేసేవారండి అక్కడ? ఎక్కువగా ఈయన ఎక్కువగా మన ఇప్పుడు తాడిపత్రి, మనకి తాడిపత్రి మెయిన్ ఏరియా. అయితే ఆ టైంలో తాడిపత్రిలో అప్పర్ హ్యాండ్ అక్కడ కూడా ఆయన కేతని అనే వాళ్ళు ఉన్నారు, కానీ అంతకుముందు ఏదో వాళ్ళకి మర్డర్స్ కూడా జరిగినాయి అంతకుముందు. కానీ తాడిపత్రిలో ఇదే ఇక ఈ బస్ ట్రావెల్స్ అప్పటి నుంచి వీళ్ళకి ఉన్నాయి కదండి. ఆయన్ని నేను వెళ్ళిన మొదట 1-2 నెలలోనో అప్పుడు కూడా ఏదో ఆర్టీఓని బెదిరించాడని చెప్పేసి ఆయన అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాల్సి వచ్చింది, జేసీ ప్రభాకర్ రెడ్డిని. ఆయన ఇప్పుడు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఏదో ఎక్స్ చైర్మన్ ఉండేవాడు అప్పుడు. ఐఎమ్ స్పీకింగ్ ఆఫ్ 88-90. తర్వాత వాళ్ళకి ఎలక్షన్స్ వచ్చినప్పుడు మట్టుకు రైవలరీ గట్టిగా ఉండేది. ఎందుకంటే అక్కడ స్థానిక లీడర్షిప్ టీడీపీకి స్ట్రాంగ్గా లేకపోయినా, స్థానిక లీడర్షిప్ లేకపోయినా టీడీపీ ఎంటర్ అవుతుంది కదండి. హైదరాబాద్ నుండి వాళ్ళు సపోర్ట్ ఉంటుంది కదా, మనీ సపోర్ట్. కానీ మరి మజిల్ అనేది వీళ్ళు లోకల్గా సెక్యూర్ చేసుకోవాలి. కొంచెం వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఉంటుంది, అంగబలం ఉంటుంది. బట్ ఎనీహౌ స్టిల్ వాళ్ళ అనంతపురంలో మీరు పనిచేస్తున్న టైంలో మీకు గుర్తుండే సంఘటన కూడా చెప్పండి. అనంతపురంలో పనిచేసిన సందర్భంలో ఒక రకంగా రికాల్ చేయాలంటే అక్కడ కొంచెం టౌన్లో గ్యాంగ్స్టరిజం ఎక్కువగా ఉండేది. పిల్లల వాళ్ళే యంగ్స్టర్స్, వాడే ఎప్పుడు ఏం చేసుకుంటాడో తెలియదు. రెండవది అది టౌన్ కాబట్టి దొంగతనాలు బాగా కంట్రోల్ చేయవలసిన పని ఉండేది, కొంచెం ట్రాఫిక్తో సహా. తర్వాత ఒకరోజు ఒక కేసులో ఒక ముద్దాయిని అరెస్ట్ చేశారు, నరాల వెంకటరెడ్డి అని. అప్పుడు అతను కూడా చాలా మంచి పేరున్న ఇన్స్పెక్టర్, రాయలసీమలో అడిషనల్ ఎస్పీగా చేసి రిటైర్ అయిపోయి తిరుపతిలోనే ఎక్కడో ఉంటున్నాడు. అరెస్ట్ చేస్తే ఎవరో చెప్పారంట రాజశేఖర్ రెడ్డి గారికి. చెప్పాను కదండి, వాళ్ళ మనుషుల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అన్నా మరి ఇట్లా మన ఈ నరాల వెంకటరెడ్డి కూడా పులివెందలు అతనే. నేను అతనికి మా నాన్న ఇప్పించాడో లేకపోతే మా పలానా బంధువు మా పెద్దనాన్న ఇప్పించాడో ఉద్యోగం టైంలో అని వాళ్ళంతా వాళ్ళొక ప్లాన్. ఈ ఇంటెలిజెన్స్ కలెక్షన్ అనేది అక్కడ వస్తుంది. కొంతమందే చేయగలుగుతారు, వాళ్ళకున్న రిసోర్సెస్ని బట్టిను ఆ మైండ్ ఫర్ గ్యాదరింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్. వాళ్ళందరూ మరుసటి రోజు
ఒక బలగంగా ఒక 15-20 వెహికల్స్లో రాజశేఖర రెడ్డి గారితో పాటు వచ్చి ఇక్కడ ధర్నా చేసి గొడవ చేసి అతను అరెస్ట్ చేసిన అతన్ని తీసుకుపోవాలా అనే ఒక గొప్ప ప్లాన్తో ఉంది. మా వెంకటరెడ్డి అతను ధైర్యంగా పనులు చేయడమే కాదు, ఇటువంటి లోకల్ సోర్స్ ఉంది కదండి అతనికి. సరే, అతనికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎవరో చెప్పుంటారు స్థానికులు, ఈయన అక్కడ ఏరియా వాడంటే తప్పకుండా తనకు తెలిసిన వాడు ఉంటారు, ఇట్లా అనుకుంటున్నారు బా జాగ్రత్తగా ఉండని చెప్పుంటారు. అతను నా దృష్టికి తీసుకొచ్చాడు. నేను మా ఎస్పీ గారు అప్పుడు ఎంవి రామచంద్రరావు గారు ఉండేవారు, వారు చనిపోయారు, వారి దృష్టికి తీసుకెళ్ళాను. మేము అప్పుడు డిఐజీ గారు మరి పివి నాయుడు గారు లేకపోతే రామలింగేశ్వరరావు గారు ఉండేవారు, వారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. సరే, నేను మట్టుకు ఒక మాట చెప్పాను, సార్ నేను పులివెందులలో చేశాను కదా 3 ఏళ్ళు, నేను ఈ రోజుల్లో లాగా అంత కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ లేవు, దొరికితే వారితో రాజశేఖర రెడ్డి గారితో ఫోన్లో మాట్లాడతాను, లేదా వారు వచ్చినా మనం మాట్లాడదాంలే సార్, ఏమీ ప్రాబ్లం లేదు అని నేను చెప్పాను. నేను అంత ప్రాబ్లం జరగను. మా నరాల వెంకటరెడ్డి అంత ధైర్యంగా కొంచెం భయపడ్డాడు, రేపు ఏమవుద్దాం మన అనంతపూరు ఇట్లా వస్తున్నాడు అతను. అప్పటికే ఒక మనిషి అంటే కొంచెం భయము గౌరవం 2 ఆయనతో మనం వీ కెనాట్ రఫ్ హ్యాండిల్ విత్ హిమ్ అనేది కొంచెం ఉంది కదా ఆ థ్రెట్. సరే, అయిపోయింది. మేము ఈలోపు ఆయన ఎట్లాగో మాకు ముందు తెలిసింది కదండి, ఆ క్రితం సాయంత్రం ఆ రాత్రికి ఆ రికార్డ్ అది పూర్తి చేసి అతన్ని ఈ వాజ్ వాంటెడ్ ఇన్ ఏ బస్ బర్నింగ్ కేసు. ఓకే, మామూలు చిన్న కేసు కాదు, బస్ బర్నింగ్ కేసులో వచ్చారు. మేము ఊరి బయటే మా ఎస్పీ గారు కూడా మేము కొంత ప్లాన్ చేసుకుని సఫిషియెంట్ ఫోర్స్తో, మరి ఇక మా వెంకటరెడ్డే వాళ్ళ టార్గెట్ కాబట్టి ఆయన్ని ముందు పెట్టకూడదు కదా. కానీ అతనేం భయస్థుడు కాదు, నాతో పాటే ఉన్నాడు. అయితే నేను ముందు నిలబడ్డాను, ఆయన వచ్చాడు. వచ్చేసరికి ఇక మేము బ్యారికేడ్ అది ఏర్పాటు చేసాము. ఆయన ఒక్కడే రాలేదు, ఒక బస్సులు, జీపులు, కార్లు ఒక 20 వరకు వచ్చినాయి. సరే, 20 వరకు వస్తే సరే బ్యారికేడ్ ఉంది కాబట్టి ఆగాల్సి వస్తుంది. వచ్చారు, ఆయన ఒక 4 అడుగులు ముందుకు నడిచాడు, నేను ఒక 4 అడుగులు ముందుకు నడిచాను. ఏంటి సార్ ఇది, నాకు ఫోన్ చేస్తే సరిపోద్ది కదా, నేను ఇక్కడ ఉన్నానని మీకు తెలుసు కదా అంటే, లేదండి అని ఆయన చాలా కొంచెం ఆవేశంగా మాట్లాడితే, ఎందుకు సార్, డోంట్ గెట్ ఎక్సైటెడ్, ఏదో యూ వాజ్ వాంటెడ్. ఆయన పట్టుకొచ్చాడు, మేము వెళ్ళాలి ఎస్పీ గారి దగ్గరికి, వెళ్తారు కానీ ఇదంతా ఇట్లా కాన్వాయ్ అంతా తీసుకోవటం ఎందుకు, నేను ఒకళ్ళనో ఇద్దరినో మిమ్మల్ని 1-2 వెహికల్స్లో తీసుకెళ్ళి మిమ్మల్ని ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్తాను, మాట్లాడతాను అంటే, సరే నేను ఇక కొంచెం ఆ వెహికల్స్ ఇంకా చెక్ చేయమని మా వాళ్ళకి, ఏముంటాయి సార్ మీకు తెలియంది ఏముంది మా దగ్గర అనేసరికి వాళ్ళ మనుషులకు కూడా, సరే సార్ మా దగ్గర అక్కడి నుంచే కదా నేను వచ్చింది, సరే ఆయనకి నాకు ఉన్న ఒక అండర్స్టాండింగ్, ఏ వే ఆఫ్ సార్కి తెలిసిందిలే, ఆయన మాకు ప్రాబ్లం ఏం లేదనుకుని వాళ్ళు అనుకున్నారు. సరేలే మీరు ఇక్కడ ఉండండి అని చెప్పేసి ఒక 2 వెహికల్స్లో ఆయన జీప్లో ఉన్నాడు, నేను నా జీపు ఆయన జీపు వెళ్ళి ఎస్పీ గారి బంగ్లాలో మాట్లాడాము. మాట్లాడిన తర్వాత అప్పటికే అది ప్రొడ్యూస్ చేసేసాం. వాళ్ళందరూ మనము కొంతవరకు రాయలసీమలో పనిచేయడం ద్వారా బాగా నేర్చుకోవచ్చు అని అనిపించింది. ఒక రకమైన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, వాళ్ళేమి దే కెనాట్ అంత రెస్పాన్సిబుల్ పొజిషన్స్లో ఉండి, ఇప్పుడు దివాకర్ రెడ్డి గారు ఎంత కోపం వచ్చినా ఆయన అంటే ఆయనకంటే ఈయన చాలా సీనియర్ అండ్ మెచ్యూర్ కదండి, ఇక్కడ మనం పోల్చుకోవద్దు. వీళ్ళు హౌ కెన్ దే ఎఫర్ట్ టు బిహేవ్ ఇర్రెస్పాన్సిబుల్లీ. ఎస్పీ గారితో మాట్లాడారు, ఇక అంతకంటే ఆయనకు కావాల్సింది ఏముంది, ఎస్పీ ఇస్ ది పర్సన్ ఓవరాల్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, రెస్పాన్సిబుల్. మాట్లాడారు, ఆయన మాట్లాడారు. తర్వాత R&B గెస్ట్ హౌస్లోకి పోయి, ట్రావెలర్స్ బంగ్లాలోకి పోయి ఆయన ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు. సరే ప్రెస్ మీట్ పెట్టుకుని మరి భోజనం చేస్తారు, ఏదో వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ మేము అప్రహెండ్ చేసినంత ప్రాబ్లం మాకేమీ వారు క్రియేట్ చేయలేదు. ఎనీహౌ ఒకరికొకరు వి ఫెల్ట్ రిలీవ్డ్ దట్ డే. అది కొంచెం టెన్స్ డే ఆ రోజు మట్టుకు. అంటే మీరు ఊహించినంత జరగలేదు అక్కడ. మా వెంకటరెడ్డి కొంచెం ఎక్కువగా ఏమో రేపు ఇక్కడ వచ్చి ఫైర్ ఓపెన్ చేస్తారు కాన్వాయ్ కనిపించింది, ఒకవేళ మీరు అడ్డుకోకపోతే సీన్ కరెక్ట్. అయితే మాకు ముందు ఇన్ఫర్మేషన్ లేకపోతే మట్టుకు వాళ్ళకి టౌన్లోకి వచ్చేస్తే కన్ఫ్యూజనే కదండి.
ఇప్పుడు మాకు ఆ కుర్రాళ్ళు లోపల ఉన్నాడు అనుకోండి, అరెస్ట్ చేసిన బాయ్ వితౌట్ బీయింగ్ సెంట్ టు జైల్, అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. తర్వాత ఏమో ఇప్పుడు ఆ రోజు మా అప్రహెన్షన్ ఇంకొంచెం ఎక్కువగా ఆయన రియాక్ట్ అయ్యి కాస్త, ఇప్పుడు లీడర్స్ ది హ్యావ్ టు, అదే చెప్పాను కదా ముందే. సార్ మీరు అనంతపూర్ తర్వాత ఎక్కడికి వచ్చారు? అనంతపూర్ తర్వాత రాజమండ్రి వచ్చాను. రాజమండ్రి చాలా ప్రాపర్టీడ్ ప్లేస్, ఈస్ట్ గోదావరి. అక్కడ 6 months చేశాను, కానీ 6 monthsలో ఆల్మోస్ట్ ఆన్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఐ యూస్ టు బి ఆన్ ది రోడ్స్ ఓన్లీ బికాస్ టు ప్రివెంట్ థెఫ్ట్స్, రాబరీస్ ఆర్ బర్గ్లరీస్. ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ రాజమండ్రిలో నాకు వచ్చింది. ఎందుకంటే మొన్న ఆ టైంలో పెద్దగా దొంగతనాలు పెద్దగా కాదు, చాలా వరకు కంట్రోల్ చేశాను. తర్వాత ఇప్పుడు 2004 రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత నేను మన ఇక్కడికి వెళితే ఆయన ఉండవల్లి అరుణ కుమారును ఈ జక్కంపూడి రామ్మోహన్ రావు ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు నమస్కారం అండి, బాగున్నారా, మీరెందుకు గుర్తుండరు, మా రాత్రులు తెల్లవారులు తిరిగి. రాజమండ్రిలో కోటగుమ్మం సెంటర్ అవ్వచ్చు, నల్లమంద సంద కానీ ఈ ప్రాంతాల్లో ఎక్కువ రౌడీజం ఉండేదండి. మాకు అక్కడ రౌడీయిజం కంటే ఈ ఏసీవై రెడ్డి అని ఒక ఎమ్మెల్యే ఉండేవాడు, ఆయన కాంగ్రెసే. ఈ జక్కంపూడి రామ్మోహన్ రావు ఒక ఎమ్మెల్యే ఉండేవాడు, ఆయన కాంగ్రెసే. సరే, వాళ్ళకి రైవలరీస్ ఉన్నాయి. అక్కడ వాళ్ళిద్దరూ గలాట ఎక్కువ. రౌడీజంతో ప్రాబ్లం రాలేదు మీకు? నేనున్నంతవరకు అప్పుడు మాకు ఈ బ్రదర్ ఆఫ్ దిస్ గోరంట్ల బుచ్చి చౌదరి ఒక అతను ఉండేవాడు, ఇంకొక అతను ఉండేవాడు. కానీ ఆ టైంలో నేను రౌడీ ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేయలేదు. కానీ రాజమండ్రి ఆ ప్రాంతంలో ఇంకొక సమస్య కనిపిస్తుంటుందండి, పేకాట, వ్యభిచారం. వ్యభిచారాన్ని కొంతవరకు దాన్ని మనము అదేంటంటే వాళ్ళు ఏదో లారీల్లో ఎక్కిపోతారని కొంతవరకు చెక్ చేయడానికి తప్పకుండా. ఇప్పుడు మేము రాత్రులు తెల్లవారులు తిరిగేటప్పుడు కొంత చెక్ చేయడానికి ప్రయత్నం చేసాం. నేను ఏసీవై రెడ్డి కూడా ఎక్కువ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉంటుందండి. అదేనండి, ఏదో ఇసుక సందు ఏదో ఉండేది, ఇసుక సందు అంటారు, గోదావరి బ్రిడ్జ్ కింద అంటారు, ఉంటుంది. దాన్ని మనము కొంచెం వి ట్రైడ్, నేను ఉన్నది 6 నెలలే, ఐ ట్రైడ్. ఓకే. తర్వాత అదే ఒకసారి ఏసీవై రెడ్డి గారు కూడా మీరు వాళ్ళని కొంచెం చెక్ చేస్తున్నారు, చెక్ చేసేటప్పుడు కాస్త లేడీస్ కదా కొంచెం వాళ్ళు దే ఆర్ కంప్లైనింగ్ ఆఫ్ అని కూడా పాపం చెప్పాడు. మనమేమి వీ హ్యావ్ నాట్ ఎదర్ ఎంకరేజ్డ్ దెమ్, వీ హ్యావ్ ట్రైడ్ అవర్ బెస్ట్ టు డిస్కరేజ్ దెమ్, వన్ థింగ్. సెకండ్లీ, మై మెయిన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆన్ curbing and controlling property offences there, because property offense is a major problem there. అక్కడున్న డబ్బు కానీ దశకం ఇటువంటి విషయాల్లో మనేడు పీపుల్ బిజినెస్ సెంటర్ కదండి అది. తర్వాత వీళ్ళు కొంచెం ఈ రప్చర్ 1-2 సందర్భాల్లో జరిగింది. వీళ్ళు ఒకసారి జక్కంపూడి రామ్మోహన్ రావుని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అరెస్ట్ చేస్తే నేను ఊరేగింపుగా వెళ్తానంటాడు జైలుకు. సరే, ఎలా చేయలేదు, పంపించాం. కానీ రిలీజ్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఊరేగింపుగా రావాలని అట్లాగే వచ్చినట్టున్నాడు. ఇక ఏముంది, ఇద్దరు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేసే. సార్, రాజమండ్రి తర్వాత అండి? రాజమండ్రి తర్వాత నేను కొద్ది కాలము ప్రమోషన్ వచ్చిందండి అడిషనల్ ఎస్పీగా. అందుకని కొద్ది కాలమే ఉన్నాను అక్కడ, 6 నెలలే. అడిషనల్ ఎస్పీకి ప్రమోషన్ వచ్చి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో ఉన్నాను. అప్పుడు కొంచెం నక్సలిజము చాలా ఎక్కువగా ఉన్న సమయం అది. ముఖ్యంగా ఎస్ఐబిలో అప్పుడు ఏదో ఒక రైలు యాక్సిడెంట్ కూడా జరిగింది, బ్లాస్టింగ్ ఏదో జరిగింది వరంగల్ దగ్గర. కాదు, హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లోనే అనుకుంటాను. అయితే మనకు జస్ట్ అబ్జర్వ్, ఎస్ఐబి వేరు, గ్రే హౌండ్స్ వేరు. ఎస్ఐబి వేరు, గ్రే హౌండ్స్ వేరు. ఎస్ఐబిలోనే ఉండేవాడిని. అది కూడా 9 నెలల కాలమే నేను. అది అయిన తర్వాత ముఖ్యంగా సింగరేణి కాలరీస్ ఎక్కువగా తిరగాల్సి వచ్చింది. సింగరేణి కాలరీస్లో ఇప్పుడు ఈ సికాసా అని సింగరేణి కార్మిక సమాఖ్య అని నక్సలైట్ వాళ్ళకే ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఉండేది. అప్పుడు మళ్ళీ ఇంద్రజిత్ ప్యాల్ గారు అక్కడ ఆయన అది వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ చేసేవారు. ఓకే. అలా వాళ్ళు కాస్త ఎక్కువగా తిరిగేవలసిన పని. ఎస్ఐపి తర్వాత ఎక్కడికి వచ్చారండి? తర్వాత నేను ఈస్ట్ గోదావరి అడిషనల్ ఎస్పీగా వచ్చానండి. అప్పుడు కూడా ఈస్ట్ గోదావరి అడిషనల్ ఎస్పీగా ఒక 2.5 years చేశాను నేను అక్కడ. అడ్మిన్లోనా, ఓఎస్డియా? అడ్మిన్. ఓకే, అడ్మిన్. తర్వాత అక్కడ నుండి గుంటూరు వచ్చాను.
గుంటూరులో ఒక 1.5 year చేశాను. సరే, ఈస్ట్ గోదావరి అడిషనల్ ఎస్పీ గాను, గుంటూరు అడిషనల్ ఎస్పీలు గాను ఎలక్షన్లు. తర్వాత ఓఎస్డి మహబూబ్ నగర్ వెళ్ళాను. ఓకే సార్, గుంటూరులో మీరు పనిచేస్తున్న టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కొంతమంది అప్పట్లో చాలా రకరకాల ప్రయత్నించారని వార్తలు ఉన్నాయి. అంత ప్రయత్నం ఏమి ఉండదులేండి, ఇబ్బంది అంత ఇది. మీ సిబ్బంది కావాలని మిమ్మల్ని డ్యామేజ్ చేయాలని అది ఏమైందంటే అక్కడ కొంచెం మిచ్యువస్ ఎలిమెంట్స్ ఉంటారు. అవును. ఫర్ ఇన్స్టెన్స్ అతని పేరు ఏదో శంకర్రావు ఏదో ఉండేది. అతను ఈ లీవ్ శాంక్షన్ ప్రొసీడింగ్స్ మీద ఎస్పీ గారి సంతకం ఫోర్స్ చేసేసాడు. అప్పుడు సాంబశివరావు గారు ఎస్పీ గారు. అవును. వారి దగ్గరికి ఫైల్ తీసుకెళ్ళాను. సార్ ఇది మీ సంతకం. భలే పని అంటే మనకు నేకెడ్ ఐకే తెలుస్తుంది అది. ఇప్పుడు ఎస్పీ గారు ఎన్నని చూస్తాడు, ఎన్నని గుర్తుపెట్టుకుంటాడు. అది అడ్వాంటేజ్ తీసుకుని ఆ లీవ్ క్లర్కు అది మిస్చీఫ్ చేశాడు. అదైన తర్వాత సరే, నేను ఇక మధ్యాహ్నం భోజనం టైం అయింది. నేను ఇంటికి వెళ్ళి వచ్చేలోపు మనం అప్పుడు బీరువాకు తాళం కూడా లేదండి. ఇక ప్రతి మనము మన సీసీలను అప్పుడు మన రూమ్ కదా, అదేమి క్యూబికల్స్ కాదు కదా, మన రూమ్, పబ్లిక్ ప్లేస్ కాదు. సెక్యూరిటీ వాచ్ మన ఉంటారు కదా, గన్మెన్లు వీళ్ళు ఉంటారు. అందులో గుంటూరు చాలా ఓల్డ్ బిల్డింగ్ అది. చేస్తే సాయంత్రం వచ్చి చూసరికి ఆ ఫైల్ మిస్సింగ్. నాకు తెలియదు డెస్క్లోనే పెట్టాను. బట్ ఇట్ ఇస్ నాట్ లాక్డ్, ఇట్ ఇస్ అన్లాక్డ్. ఆ ఫైల్ తీసేసారు వాళ్ళు. అది కొంచెం బాధ కలిగేది. తర్వాత నేను అడిషనల్ ఎస్పీగా ఉన్నప్పుడు కాకినాడలో కానీ గుంటూరులో కానీ అడ్మిన్ కదండి ఇది, ఈ కానిస్టేబుల్స్ వాళ్ళకి కావాల్సిన లీవ్స్ కానీ వాళ్ళకి కావలసిన బెనిఫిట్స్ కానీ ఏమన్నా ఉంటే ఈ కొంచెం మినిస్టరియల్ స్టాఫ్ దే ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ దెమ్. అది దాన్ని చెక్ చేయడానికి కాస్త భయం పెట్టాను. ఈ గుంటూరులో కొంతమంది ఎట్లా గుంటూరులో కానీ సార్ మీరు మాకు చేస్తారా, లేకపోతే అడిషనల్ ఎస్పీకి పోయి చెప్తాము అనే ఒక థ్రెట్ వాళ్ళకి ఎక్స్టెండ్ చేసేవాళ్ళు. దాంతో వాళ్ళు ఏదో కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేయాలని చూస్తారు. అది పెద్ద ప్రాబ్లం. అది వెంటనే నేను ట్రాన్స్ఫర్ అయిపోయాను. 1.5 yearకే ఓఎస్డీగా మహబూబ్ నగర్ వచ్చాను. మహబూబ్ నగర్లో అది అక్కడ కూడా 6 months చేశాను. నెక్స్ట్ ప్రమోషన్ ఉంది నాకు. 6 months ఉన్నప్పుడు అది ఈష్ కుమార్ గారు ఎస్పీగా ఉండేవారు ఎక్కువ కాలం. తర్వాత ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా కొద్ది కాలం చేశారు. అది ఆల్ ఎలక్షన్స్ ఉన్నాయి అప్పుడు. February 95 to June 95 మండలు, జిల్లా పరిషత్తు, మరి ఇక ఈ జడ్పీటీ, పిఏసిఎస్లు అన్నీ ఎలక్షన్ 6 నెలలు ఎలక్షన్లే పాపం. ఈ అప్పటికే పరదేశ్ నాయుడు గారు వాళ్ళందరూ చచ్చిపోయి అక్కడ కొంచెం మహబూబ్ నగర్ వాజ్ ఎ వెరీ ప్రాబ్లమాటిక్ ఏరియా. మన వాళ్ళు శుభ్రంగా కారుల్లో వెళ్ళి జీపుల్లో వెళ్ళి తిరిగి రావడానికి లేదు. ఈ జనం పోయే జనాన్ని పట్టుకునేది బాబు ఉండండి అని చెప్పేసి ఈ స్కూటర్స్ని తీసుకుని మన వాళ్ళని ఒక దారిలో వెళ్ళి ఒక దారిలో రమ్మంటాం, స్కూటర్ కాకపోతే నడిచి వెళ్ళటం, ఇటువంటి చాలా ఆర్డ్యువస్ డ్యూటీస్ చేయాల్సి వచ్చింది. లక్కీగా ఈష్ కుమార్ గారు కూడా ప్రతి సెంటర్కు, ఇది ఫేజుల్లో జరిగేది కదండి ఆ ఏరియాల్లో, ఒకేసారి జరిగితే మనం ఫోర్స్ సరిపోదని చెప్పేసి ఫేజుల్లో జరిగేది. వెళ్ళి అక్కడ అవన్నీ మనము చూసి బాగానే ఆ టైంలో మట్టుకు ఏమీ జరగలేదు. ఓకే. ఆ 6 months హ్యాపీ వర్కింగ్ డ్యూటీ బాగానే జరిగింది. అక్కడి నుంచి నాకు ప్రమోషన్ వచ్చి నేను ఎస్పీ ఇంటెలిజెన్స్ కర్నూలు, దాన్ని నాన్ క్యాడర్ ఎస్పీ అంటారు, ఎస్పీ ఇంటెలిజెన్స్ కర్నూలు వెళ్ళాను. మళ్ళీ అక్కడ కర్నూలు, కడప, అనంతపురం ఈ 3 జిల్లాలు చూసేవాడిని. అక్కడి నుండి విజయవాడకు వచ్చాను నేను. విజయవాడలో ఎస్పీ ఇంటెలిజెన్స్ విజయవాడ, అక్కడ కూడా కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. ప్రకాశం నాట్ నెల్లూరు, ప్రకాశం అండ్ ఇది మన వెస్ట్ గోదావరి. ఈ 4 జిల్లాల ఇంటెలిజెన్స్ మ్యాటర్స్ నేను చూస్తూ ఉండేవాడిని. ఇక అప్పుడు కూడా
96, 98, 99 ఎలక్షన్ల పీరియడ్ అది. పార్లమెంట్ ఎలక్షన్స్, 99లో జనరల్ ఎలక్షన్స్. సార్ ఇప్పుడు మీరు కర్నూలు ప్లస్ విజయవాడ ఈ 2 ప్రాంతాలు ఇంటెలిజెన్స్ పనిచేశారు. జనరల్గా ఇంటెలిజెన్స్ అనేది రాష్ట్రంలో ఏం జరుగుతుంది, యాంటీ సోషల్ మూమెంట్ ప్రజలకి ప్రభుత్వానికి మధ్యన ఎక్కడ గ్యాప్ వస్తుంది, ప్రభుత్వ పథకాల కింద వరకు వెళ్తున్నాయా లేదా అందులో ఏమైనా కరప్షన్ జరుగుతుందా, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. కానీ అప్పుడులో కొంతమంది ఇంటెలిజెన్స్ అధికారులు ఏ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్కి అనుకూలంగా ఉండి ఆ ప్రతిపక్షాలని అణగవేయడానికి, ప్రతిపక్షాలని ఒక వీక్ పాయింట్ తెలుసుకోవడానికి ఎక్కువ వాడేవారు అనేది అప్పుడు వార్త ఉంది. వాస్తవం అంటారా? లేదండి, నా వరకు నేను మాకు ఒక 95 to 97 కర్నూలులో చేశాను కదండి. అప్పుడు ఆర్పి సింగ్ గారు మాకు అడిషనల్ డీజీపీ గారు ఇంటెలిజెన్స్. మేము మంత్లీ కానీ బై మంత్లీ ఆర్ క్వార్టర్లీ వన్స్ వారు వీళ్ళని బట్టి మమ్మల్ని హెడ్ క్వార్టర్స్కి పిలిచేవారు. అందరూ ఆర్ఐఓలు, 5, 6 ఆర్ఐఓలు డిఎస్పీలో వచ్చేవాళ్ళు ఒకటి. అలాగే 97 to 2002 5 years నాకు రావాల్సిన ప్రమోషను అక్కడ అది కొంచెం డిలే అయింది. 2000లోనే రావాల్సింది, కానీ అది కోర్టుల్లో పడి, ఈ కోర్టుల సంగతి మనకు తెలిసిందే కదా, 2002లో వచ్చింది. అది నాకు కొంచెం పర్సనల్ బెనిఫిట్ కూడా వచ్చింది. మా అమ్మాయి అక్కడైతే ఎంబీబీఎస్ చదువుతుంది, నా ఓల్డ్ మదర్ ఉన్నారు, ఐ కుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఓ 5 years విజయవాడలో ఉన్నాను. అప్పుడు శివశంకర్ గారు అడిషనల్ డీజీపీ గారు. మా వరకు చాలా ప్రొఫెషనల్గానే చేశాము. కొంతమంది ఇండివిజువల్గా అట్లా ఏమన్నా ఉపయోగపడ్డారేమో నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికాల్. మేము జనరల్గా మా మంత్లీ ఆర్ బై మంత్లీ ఆర్ క్వార్టర్లీ మీటింగ్ జరిగేటప్పుడు మాకు ఎప్పటికప్పుడు ఆ రోజుల్లో కొంచెం సిస్టమేటిక్గా మాకు ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళు. మీరన్న ఒక మాట ఉంది చూడండి, ప్రోగ్రామ్స్, ఈ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. అవునండి, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎంతవరకు రీచ్ అవుతున్నాయి అండ్ టు వాట్ ఎక్స్టెంట్ పీపుల్ ఆర్ సాటిస్ఫైడ్ ఒకటి. రెండవది సరే న్యాచురల్గా ఈ కొంచెం ఈ పొలిటికల్ ఇంటెలిజెన్స్ కూడా, మరి ముఖ్యంగా పొలిటికల్ పీరియడ్లో చేసాం కదా, పొలిటికల్ ఇంటెలిజెన్స్లో కూడా మేము కొంచెం అప్పుడప్పుడు సేకరిస్తూ ఉండేవాళ్ళం. అంటే నాట్ టు వీకెన్ ది అదర్ పీపుల్. అసలు మన క్యాండిడేట్ వీళ్ళు ఇప్పుడు ఎట్లాగో గవర్నమెంట్ చేస్తుంది కదా, ఆ గవర్నమెంట్ రూలింగ్ పార్టీ క్యాండిడేట్స్ వాళ్ళ రెప్యుటేషన్ ఎట్లా ఉంది, ఓకే, విమెన్లో ఎట్లా ఉంది, మెన్లో ఎట్లా ఉంది, యంగ్స్టర్స్లో ఎట్లా ఉంది, లేకపోతే కొంత ఏదన్నా సెలక్షన్స్లో కానీ, ఈ క్యాండిడేట్ సెలక్షన్లో కానీ కొంత అధికార పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేల మీద కూడా నిఘా పెట్టి వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు అనేది కూడా రిపోర్ట్ తెప్పించుకుంటారు. అది ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది అనుకోండి. ఆ రోజులు అది ఇనీషియల్ స్టేజెస్. మరి కొద్దిమంది ఓవర్ ఎంతూజియాస్టిక్ పీపుల్ ఉండుండొచ్చు, నేను కాదనలేదు. ఐఎమ్ నాట్ దట్ ఓవర్ ఎంతూజియాస్టిక్. ఐ యూస్ టు లిమిట్ మై సెల్ఫ్ టు ది వర్క్ ఇంట్రెస్టెడ్ టు వర్స్. ఏది జనరల్గా ఈ పొలిటికల్గా కూడా ఎవరికి గెలిచే అవకాశాలు ఉంటాయి, అడ్వాంటేజ్ పాయింట్స్ ఏమిటి అనేది ఉందనుకోండి. 96 నేను కర్నూలులో ఉన్నప్పుడు సర్వే ఎప్పుడు సర్వే అంటే ఒకసారి కాదు కదా, స్టేజ్ టు స్టేజ్ క్యాండిడేట్లు డిసైడ్ కాకముందు, డిసైడ్ అయిన తర్వాత, డ్యూరింగ్ ది క్యాంపెయిన్ జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎట్లా పోతున్నాయి అనేది కూడా జరుగుతూ ఉండేది. ఇంటెలిజెన్స్లో చాలా స్కెలిటన్ స్టాఫ్ అండి ఉండేది, చాలా తక్కువ మంది ఉంటారు. అప్పటికి పార్లమెంట్ ఎలక్షన్లు కాబట్టి బై అండ్ లార్జ్ వీ కుడ్ మేక్ ఎ రైట్ గెస్ వెదర్ ఇట్ ఈస్ 96 ఎందుకు వచ్చిందంటే అక్కడ కాంపిటీషను, ఆయన రామారావు గారుని రీప్లేస్ చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు, పబ్లిక్ యాక్సెప్టెన్సు ఇదంతా కొంచెం క్వశ్చన్సే కదా. ఆ యాంగిల్లో ఆయన కొంచెం జాగ్రత్త పడేవాడు అనుకుంటాను. మీరు అది మరి కనిపెట్టలేదా మీరు? ఏదనండి, రామారావు గారికి వ్యతిరేకంగా వర్గం నడుస్తుంది అన్న విషయం మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రాలేదా? అప్పటికి నేను 95 జూలై, ఆయన ఆగస్టులోనూ ఎప్పుడో తీసేశారు కదండి. రామారావు గారు నేను ఒకసారి కర్నూలు ఎస్పీ ఇంటెలిజెన్స్ ఒకసారి కర్నూలు విజిట్కి వచ్చాడు ఆయన.
కర్నూలులో కూడా అప్పట్లో కొంతమంది రామారావు గారికి వ్యతిరేకంగా ఉన్నారు కదా వీళ్ళు కొంతమంది ఉన్నారు కదా, ఆ విషయం మీ నోటీస్కి రాలేదా? నేను అంత గెస్ట్ చేయలేదండి. అంటే చంద్రబాబు నాయుడు గారు రామారావు గారికి వ్యతిరేకంగా వర్గం నేను అసలు ఇండియన్స్లో జాయిన్ అయింది 95 జూలై 5th ఆగస్ట్ 5th జాయిన్ అయ్యాను. మహబూబ్ నగర్ ఓఎస్డి నుంచి ప్రమోషన్ యాజ్ నాన్ కేటర్ ఎస్పీ రీజనల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కర్నూలు వెళ్ళాను అన్నమాట. ఆ 1-2 నెలల్లోనే ఈ గందరగోళం అంతా అయిపోయింది. నేను తర్వాత ఎక్కడికి వచ్చారు సార్? విజయవాడ తర్వాత నేను యాంటీ కరప్షన్ బ్యూరోకి వెళ్ళానండి. ఆంధ్ర రీజన్ అనుకుంటా. ఆంధ్ర రీజన్ అంటే అది శ్రీకాకుళం టు గుంటూరు ఉండేది. అప్పుడు ఏకే మోహంతి గారు డైరెక్టర్ జనరల్, వారు కూడా గొప్ప టాస్క్ మాస్టర్, తెలిసిందే కదా. నిన్న మీ దగ్గర ప్రమోలో నేను మొట్టమొదటి వారినే చూశాను. ఆయన ఏమి వెనక్కి ముందుకి అటు ఇటు మాట్లాడటం ఆయనకు కుదరదు. ఎవరితో మాట్లాడినా అట్లాగే మాట్లాడతాడు. ఆయనతో సబార్డినేట్తో మాట్లాడినా ఈక్వి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు. ఆయనకు కావాల్సింది పని, నంబర్సు. ఆయన ఎప్పుడు అంటూ ఉండేవాడు, ఈ నంబర్స్ ఎవరు సర్పాస్ చేయకూడదని చెప్పేసి. మరి తర్వాత ఏం జరిగిందో కొంచెం బాగానే వర్క్ని బాగానే. సార్ మీరు ఏసీబీకి వచ్చారు. ఏసీబీ నేను ఐపీఎస్ వచ్చిన తర్వాత జాయింట్ డైరెక్టర్గా నన్ను ఏసీబీలో ఇచ్చారు. శ్రీకాకుళం టు గుంటూరు వరకు. గుంటూరు ఆ ఏరియా. ఈ టైంలో ఏకే మోహంతి గారు డీజీగా ఉన్న టైంలో అంటే ఏసీబీలో అప్పట్లో కొంతగా ప్రక్షాళన స్టార్ట్ అయిందండి. అప్పటి వరకు డిఏ కేసులు అరెస్ట్ చేయడం అనేది మోహంతి గారి టైంలో స్టార్ట్. ఆ రూల్స్ మార్చారు. సర్ప్రైజ్ చెకప్స్ అని. అవును, సర్ప్రైజ్ చెకప్లు అంటే ఎక్కడ చెక్ పోస్టుల మీద వాటి మీద గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా సరే ఒక ర్యాండమ్ వెళ్ళడం చేసుకుంటారు. అంటే జనరల్గా ఏసీబీ అనేది ఎక్కువ ట్రాప్ కేసులకి సర్ప్రైజ్ చెకప్లకి ఎక్కువ ఇచ్చారు. డిఏ కేసులు కొంచెం తక్కువ ఉండేది ప్రయారిటీ. అవును, కానీ తర్వాత క్రమంలో కానీ లేదు మీరున్న 5 yearsలో కానీ నేను 3.5 yearsలో ట్రాప్ కేసులకు ఒక ప్రయారిటీ ఇస్తారా లేదా డిఏ కేసులకు ఒక ప్రయారిటీ ఇస్తారండి? అవి ట్రాప్ కేసులు ఎక్కువ వచ్చాయండి. ఇప్పుడు మనకు ప్రయారిటీ అంటే ఆల్ టైప్స్. ఆయన డీజీ గారి రివ్యూ 3 రకాల కేసులు: ట్రాప్స్, డిఏ, సర్ప్రైజ్ చెక్స్. ఎన్నెన్ని చేశారు, ఏ రేంజ్ నుంచి. అప్పుడు రేంజ్లు ఉండే: విజయవాడ రేంజ్, ఏలూరు రేంజ్, రాజమండ్రి రేంజ్, గుంటూరు రేంజ్ అని 3 రేంజ్లు ఉండే. కర్నూలు ఒకటి ఉండే. అంటే అట్లా మాది ఆంధ్రాలో. వీటిలో వారు కూడా ప్రతి నెల రివ్యూ పెట్టేవారు. ఈ రేంజ్ వైజ్ వారు రివ్యూ చేసేవారు. చేయకపోతే ఎందుకు చేయలేదు ఏమిటి అని మళ్ళీ ఇచ్చేసేవారు. ఏమేనండి యాంటీ కరప్షన్ బ్యూరో వర్క్లో ఒకటి ఏమిటంటే, ఎవరో పడని వాళ్ళు చెప్పొస్తే తప్ప, అయితే రేర్ కేసుల్లో జెన్యూన్ హెరాస్మెంట్ పడలేక వస్తూ ఉంటారు. ఎక్కువ కేసుల్లో కొంచెం ప్రిజుడిసెస్తో కూడా వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళని మనం వీ కెనాట్ త్రో అవే. అది వాళ్ళ క్యాస్ట్ ఏమిటి, వాళ్ళ ఇదేమిటి చూడడానికి అవకాశం కాదు. వాళ్ళ వీకర్ సెక్షన్సా అప్పర్ సెక్షన్సా అనేది కూడా మనము అబ్జర్వ్ చేయడానికి లేదు. డిఏ కేసుల్లో అది ఇంకా కొంచెం కష్టం. ట్రాప్ కేసులో డైరెక్ట్గా వస్తాడు, మనము వీ కెన్ గో హెడ్ విత్ సమ్ ప్రిలిమినరీ ఎంక్వైరీస్. డిఏ కేసులు అంటే అతనికి ఎంత జీతము, ఎంత ప్రాపర్టీస్ ఉన్నాయి, అతనికి ఇవాళ ఎలిట్ చేసే ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయి, ఒక 10%, 20%, 30% వరకు చూసుకోవాలి మనం మార్జిన్. అదర్వైజ్ డిఏ కేసుల్లో మన కేసు నిలబడటం చాలా కష్టంగా ఉంటుంది. ట్రాప్ కేసులు పక్కాగా కన్విక్షన్ తీసుకోవచ్చు. డిఏ కేసుల్లో కన్విక్షన్ సెక్యూర్ చేసుకోవటం అంత ఈజీ కాదు. వాళ్ళు ఆ ఇన్కమ్ని అకౌంట్ ఫర్ చేయడానికి 1,00,000 దారులు చూపిస్తారు. అందుకని ఒక మాట చెప్తూ ఉంటారు, మోస్ట్ పూరెస్ట్ ఫిలోని ఒకరిని సెలెక్ట్ చేసుకుంటే వాడుకున్న ప్రాపర్టీని వాడు అమ్మకో తాతకో నాయనకో అప్పచెప్పలేడు, అట్రిబ్యూట్ చేయలేడు. కాబట్టి దేర్ వీ కెన్ గెట్ సెక్యూర్, దేర్ వీ కెన్ గెట్ కన్విక్షన్ డెఫినెట్లీ. కొంచెం వెనక ఆస్తులు పాస్తులు ఉన్న వాళ్ళని ఏదో స్త్రీధనమనో బంగారనో ఇట్లా రకరకాలుగా దే ట్రై టు. తర్వాత ఇక అడ్వకేట్స్ ఎంటర్ అయిపోతారు, చార్టెడ్ అకౌంట్స్ ఎంటర్ అయిపోతారు, అందరూ అడ్వైజర్స్ వచ్చేసేస్తారు. సో వాళ్ళకి కావలసిన అడ్వైజర్స్ అన్నీ ఇచ్చేసేస్తారు.
కోర్టుల్లో వాళ్ళ మంచి స్ట్రాంగ్ అడ్వకేట్ని పెట్టుకుంటారు. వాళ్ళు సర్ప్రైజ్ చెక్స్లో మ్యాక్సిమము మనము డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి ఎక్కువగా రిఫర్ చేస్తూ ఉంటాము. ఆ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా మరి ఆ కన్సర్న్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ, లేకపోతే ట్రిబ్యునల్ ఫర్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్, దాన్ని కూడా టీడీపీ అంటారు. ట్రిబ్యునల్ ఫర్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ కానీ, కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీకి కానీ, మరీ వీక్ కేసు అయితే డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్కి కానీ హ్యాండ్ ఓవర్ చేస్తాము. ట్రాప్ కేసులు యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రూల్ మనము ప్రాసిక్యూషన్కే ఇచ్చేవాళ్ళం. ఓకే. ఒకవేళ మన కేసు స్ట్రాంగ్ కాదనుకోండి, ట్రాప్ కేసుల్లో కానీ డిఏ కేసుల్లో కానీ, లెట్ హిమ్ గెట్ ఎ క్లియర్ ఎక్విటల్, క్లీన్ ఎక్విటల్. సార్ మీ టైంలో మంచి ట్రాప్ కేసు అని గుర్తుందా? ట్రాప్ కేసు అని గుర్తుందా మీకు? మీ టైంలో చేసింది అంటే ఏసీబీలో 3 రకాల కేసులు కనిపిస్తాయి. స్మాల్ ఫిష్, బిగ్ ఫిష్ అని. అంటే మీకు ఒక స్టోరీ కూడా చెప్తుంటారు. ఫిష్ కరప్షన్, గోట్ కరప్షన్, బఫెలో కరప్షన్. ఈ 3 కరప్షన్ మీరు ఎక్కువ దేనికి ప్రయారిటీ ఇచ్చారు? నేను కొంత ఎక్కువ కాదు కానీ కొంత నంబరు బిగ్ ఫిష్ కూడా దొరికారు. బిగ్ ఫిష్ కూడా చీఫ్ ఇంజనీర్ కేడర్లో కూడా దొరికారు. ఓకే. చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు, అది కొంచెం వాళ్ళు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పెద్ద ఇదే కదా. తర్వాత సరే, కానీ నేను అడిగిన 3 ఫిష్ కరప్షన్, గోట్ కరప్షన్, బఫెలో కరప్షన్, 3 మీరు ఎక్కువ దేనికి ప్రయారిటీ ఇస్తారు? మనము ఈ డిఏ కేసుల్లో ప్రయారిటీ ఈ బఫెలో కరప్షన్కే ఇవ్వాలి మనకు. అయితే చివరికి మనము తీరా కేసు పెట్టి అరెస్టులు చేసి మనకు ఒక చార్టెడ్ అకౌంటెంట్, మనకు ఒక చీఫ్ లీగల్ అడ్వైజర్లు వీళ్ళంతా ఉంటారు మన ఏసీబీ ఆఫీసులో. ఈ అసెస్మెంట్ పోస్ట్ మార్టం అంతా అక్కడ జరుగుద్ది. అప్పుడు 10% వచ్చిందా డిఏ డిస్ప్రపోర్షనెట్ అసెట్, 20% వచ్చిందా, 15% వచ్చింది, ముందు మనకు మన ఇన్స్పెక్టర్ గారు, మన డిఎస్పీ గారు ప్రపోజల్ తీసుకొస్తాడు. అంటే మరి ఇన్ని మ్యాటర్స్ మీతో డిస్కస్ చేయొచ్చా నేను? మీరు ఏసీబీ ఇది కాస్త తగ్గించండి. సరేలేండి. ఎందుకంటే ఏసీబీలో ఒక క్వశ్చన్ అడుగుతానండి ఫైనల్గా. జనరల్గా వ్యవస్థ మీద, వ్యక్తి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుందా ఏసీబీ? వ్యవస్థ మీద ఫోకస్ చేస్తుందా? అది అంత ఇన్స్టిట్యూషన్ లైక్ చేయలేదండి. ఇప్పుడు ఏంటంటే ఆ టైంలో ఒక సెన్స్ ఆఫ్ ఫియర్ ఒకటి డెవలప్ అయిపోయింది, అవునా కాదా? అబ్బో అనేది కరెక్టే. అంటే ఒక వ్యక్తిని పట్టుకొని ట్రాప్ కేసులో అవ్వచ్చు, డిఏ కేసులో అవ్వచ్చు, అతను అరెస్ట్ చేయడం, ఆయన అరెస్ట్ చేయడం వల్ల కుటుంబం అంతా రోడ్డు వైపు పడ్డం అంతా కూడా జరుగుతాయండి. కానీ జనరల్గా ఏమంటారంటే ఒక వ్యక్తిని కొట్టడం వల్ల కాకుండా వ్యవస్థలో కరప్షన్ మీద ఏసీబీ ఫోకస్ చేస్తే టోటల్ వ్యవస్థ కంట్రోల్ అవుతుంది కదా అనేది ఒక క్వశ్చన్. ఇప్పుడు మరి ఆర్టీఏ ఆఫీసుల్ని, ఆర్టీఓ ఆఫీసుల్ని, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆఫీసుల మీద సర్ప్రైజ్ చెక్స్ కండక్ట్ చేస్తే ఇట్ సెండ్స్ ఏ సిగ్నల్. అండ్ స్టేట్ చెక్ పోస్ట్ దగ్గర అటు ఇచ్చాపురమో, ఇటు నెల్లూరు తెడ దగ్గర చెక్ పోస్టులు సర్ప్రైజ్ చెక్ చేసి పట్టుకున్నప్పుడు ఇట్ సెండ్స్ సిగ్నల్ టు ది ఇన్స్టిట్యూషన్. కరెక్టే. కానీ మీరు చేసిన సిగ్నల్ వల్ల తర్వాత డిపార్ట్మెంట్ ఎంక్వైరీకి వెళ్తే వాళ్ళు ఒకటే అయిపోతున్నారు, అది ప్రాసెస్ వెళ్ళట్లేదు. అది సర్ప్రైజ్ చెక్స్ ఎప్పుడు మనకు మ్యాక్సిమం చెప్పాను కదండి, అదర్ దాన్ ప్రాసిక్యూషన్ టీడీపీ, దట్ ఈస్ ట్రిబ్యునల్ ఫర్ డిసిప్లినరీ ప్రొసీడింగ్ అండ్ ఆర్ కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ. దానికి సీనియర్ ఐఏఎస్, రిటైర్డ్ ఐఏపీఎస్ ఆఫీసర్స్ ఉంటారు. ట్రిబ్యునల్ ఫర్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్లో జడ్జి గారు ఉంటారు. ఇక వాళ్ళు అది ఇక ఎందుకంటే దాని లిమిటేషన్స్ అది అట్లా. ఓకే. సరే, ఏసీబీ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వచ్చారండి? ఏసీబీ నుండి నేను సికింద్రాబాద్ రైల్వేస్కి వచ్చానండి. సికింద్రాబాద్ రైల్వేస్లో ఒక 1 year చేశాను. అది కూడా జ్యూరిస్డిక్షను రైల్వేస్ అప్పుడు ఆదిలాబాద్ టు గుంటూరు, ఆదిలాబాద్ టు విజయవాడ, కొండపల్లి వరకు. అది ఎస్సీఆర్ సికింద్రాబాద్ రైల్వేస్ జ్యూరిస్డిక్షన్కి వచ్చేది. అప్పుడు కూడా కొంచెం ఒక బ్యాడ్ ఎలిమెంట్స్ మీద, కొంతమంది మీద మనము నిఘా పెట్టగలిగాము. ఫర్ ఇన్స్టెన్స్ ఒక హెడ్ కానిస్టేబుల్ వాడు సర్వీస్లో ఉన్నదానికంటే సస్పెండ్ అయిపోయి డిజర్టర్గా ఉన్నప్పుడే వాడికి మోర్ ప్రాఫిటబుల్గా ఉంది. వాడు ఒక చెక్కింగ్ ఆఫీసర్గా వేషం వేసేసుకుని జనాన్ని బెదిరించి, ముఖ్యంగా ఈ గోల్డ్ స్మగ్లింగ్ చేసేవాళ్ళని చేస్తూ పట్టించుకుని
వాళ్ళని పట్టుకుని వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు బాగా సేకరించో మరి కొంత బంగారం తీసో చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి. అప్పుడు కూడా అతన్ని పట్టుకుని డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్ అంటే మనకు డిపార్ట్మెంట్ అసలు ఆల్రెడీ ఈజ్ డిజర్టర్, హీ వాజ్ అరెస్టెడ్ అండ్ సబ్సిక్వెంట్లీ హీ వాజ్ డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీస్. అయినా చేస్తున్నాడు లేదు, మన టైంలోనే డిస్మిస్. అంతకుముందు డిజర్టర్గా ఉన్నాడు, ఆ డిపార్ట్మెంట్లోనే కంటిన్యూ అవుతున్నట్టే, రోల్స్లో ఉన్నట్టు. కానీ మన టైంలో ఈ వాజ్ మేడ్ టు గో అవుట్ ఆఫ్ ది రోల్స్. ఇక సాధారణంగా రైల్వేస్లో సార్ ఒక నానుడు ఉంటుంది, ట్రైన్లో దొంగతనం జరిగితే ఇంకా రికవరీ ఉండదు అనేది, అది వాస్తవం అంటారు. అది కొంచెం కష్టమే కదండి, ఎక్కడ జరుగుతుందో తెలియదు, వాళ్ళు ఎక్కడ నోటీస్ చేస్తారో తెలియదు. రెండవది ఈ పాయిజనింగ్ కూడా ఒకటి ఉంది కదా కంప్లైంట్, ఏదో పక్కన ఉన్నవాడు నమ్మించి బిస్కెట్ తినిపించడం, లేకపోతే కూల్ డ్రింక్లో మొత్తం మంది కలిపి ఇస్తే వాడు పడుకుని ఎక్కడో జర్నీ మధ్యలో చేస్తే వాడు జర్నీ చివరిలో లేచి అది ఇటువంటి కొన్ని కేసులు ఉన్నాయి. అదే కొంతమందిని అది డిటెక్షన్ కాస్త తక్కువగా ఉంటుందండి రైల్వేస్లో, కంప్లైంట్స్ తక్కువ ఉంటాయి. ఏదో మేజర్ ప్రాబ్లం అయితే తప్ప కంప్లైంట్ చేయరు చాలా వరకు జనం. నేను ఒకటి ఇంకొక కానిస్టేబుల్ కూడా అతను వైఫ్ పేరున సికింద్రాబాద్ రైల్వే స్టాండ్లోనే సైకిల్ స్టాండ్ కాంట్రాక్ట్ నడుపుతూ ఉన్నాడు. అది కూడా పట్టుకుని అతను కూడా వీ హ్యావ్ టేకెన్ వెరీ సివియర్ డిసిప్లినరీ యాక్షను. అతను డిస్మిస్ అయ్యాడు, కానీ మరి తర్వాత ఏదో ఆయన చాలా దగ్గర పొలిటీషియన్కి చాలా దగ్గర బంధువు అని అతను ఏదో రీఇన్స్టేట్ చేశారని ఎవరో సమ్ రెడ్డి అతను, ఆయన కిరణ్ ఆ టైంలో అని అన్నారు. తర్వాత ఇక నేను ఎంతసేపు మనం చేసినప్పుడు ఏం జరిగింది అంతే, ఫినిష్, దాన్ని మర్చిపోవటమే. ఇక మనం వెనక ఏం పర్సూ చేస్తాము. కానీ రైల్వేలో ఎక్కువగా ప్లాట్ఫామ్ మీద బెగ్గర్స్ అవ్వచ్చు, లేదంటే ఈ మైగ్రేట్ బాయ్స్ వీళ్ళందరూ కనిపిస్తుంటారండి, ఇంట్లోంచి పారిపోయి వచ్చిన వాళ్ళు. అంటే వాళ్ళని మీరు ఏమైనా కంట్రోల్ చేశారా? ఇది రైల్వే వీళ్ళని కాస్త ఎక్కువగా మా వాళ్ళను కంట్రోల్ చేయటమే ఎక్కువ పని అవుతుంది. వీళ్ళు అందుబాటులో ఉండరు. అంటే ప్రయాణిక సేఫ్టీ కన్నా ముందు మీ వాళ్ళని కంట్రోల్ చేసుకోవడమే పెద్ద బాధ్యత. నేను చెప్తున్నాను కదా, దట్ నోటోరియస్ క్యారెక్టర్స్ అని. ఎవరో సంబడి వెన్ సమ్ గుడ్ ఇన్స్పెక్టర్ బ్రాట్ టు మై నోటీస్, దాన్ని కొంచెం ఛాలెంజింగ్గా తీసుకుని వాచ్ పెట్టి అట్లాగే ఐ కుడ్ సెండ్ ఏ మెసేజ్ దట్ ఐ డు నాట్ టాలరేట్ సమ్ ఇన్కరేజబుల్ ఫెలోస్ అండ్ దట్ ఐ వోంట్ వాంట్ నాన్ సెన్స్ టు అక్కర్. ఓకే సార్, సికింద్రాబాద్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? తర్వాత మెదక్ ఎస్పీగా వెళ్ళాను. మెదక్ ఎస్పీగా ఇవ్వకుండా మీకు చాలామంది అడ్డుకున్నా, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు మీకు పోస్ట్ ఇచ్చారన్నది ఏమన్నారు వాళ్ళు కొంతమంది. ఈవెన్ ఆయన ఫరీదుద్దీనా ఎవరో మినిస్టర్ గారు, ఆయన ఒకసారి చెప్పాడు నాకు, మేము అడిగాము ఉన్న ఎస్పీ గారిని, ఆయన డిహెచ్ చౌహాన్ అప్పుడు, వారిని ఉంచమని. లేదా ఈయన మంచివాడేను, అందుకే మీకు కాకపోతే మీరు చెప్పండి, మంచివాడని చెప్పి వేశారని చెప్పేసి అన్నారు. ఆయన నమ్మకంతో ఇచ్చాడు. నేను నమ్మకంగా నా పని చేయడానికి ప్రయత్నం చేశాను. 16 నెలలు చేశాను. 16 నెలల్లో 11 విజిట్లు. అంటే వారు ఆ రోజుల్లో చాలా ఎక్కువగా విజిట్ చేస్తూ ఉండేవారు కదా. ఆ పేరు విలేజ్ పేరు గుర్తులేదు, కానీ ఒక నక్సల్, అసలు మోస్ట్ నక్సల్ ఎఫెక్టెడ్ విలేజ్కి కూడా వారు విజిట్ చేశారు. గిరాయిపల్లి ఏముంది సిద్దిపేట దగ్గర, అదేనండి నాకు గుర్తులేదు, అది ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికాల్. మొత్తం 16 నెలలు 11 విజిట్లు. అదే టైంలో ఆగస్టు అనుకుంటాను 2005 మన్మోహన్ సింగ్ గారు మెదక్ జిల్లాకు వచ్చారు. ఓకే, అదే టైం తర్వాత కొద్ది కాలానికి మన ఓఆర్ఆర్ ఫౌండేషన్ స్టోన్కి కూడా వచ్చారు మన్మోహన్ సింగ్ గారు. సరే, అప్పుడు మెదక్లో మనం ఉన్నాం కాబట్టి మా అంజనీ కుమార్ గారు అప్పుడు డిఐజీ నిజామాబాద్, సరే ఆయన డ్రైవ్ చేస్తే ఆయన నన్ను కూడా అక్కడికి పిలిపించాడు. అట్లా బందోబస్తులు బాగానే జరిగినాయి. మెదక్లో ఛాలెంజింగ్, మెదక్ కానీ నిజామాబాద్ కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ మంది ఎస్ఐస్, సిఐస్, కొంచెం కానిస్టేబుల్స్ వాళ్ళ ఫ్యామిలీస్ హైదరాబాద్లో ఉంటాయి. ఇక్కడ వాళ్ళకి ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు
కాస్త మంచి చోట ఇల్లు కట్టుకుంటే పిల్లలు చదువుకోవడానికి కానీ, పెద్దవాళ్ళకి హెల్త్ రిక్వైర్మెంట్స్ కానీ, తర్వాత హైదరాబాద్ అనేసరికి అది క్యాపిటల్ కదా, ఒక మంచి ఇల్లు ఉంటే మంచి ప్లేస్లో అది కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని ఆశతో ఉద్యోగం చేస్తారు అక్కడ, కొంచెం ఫ్రీక్వెంట్గా వాళ్ళ యాబ్సెన్స్. సార్ మెదక్లో మీ అచీవ్మెంట్ ఏంటంటే, మెదక్ జిల్లాలో మీ అచీవ్మెంట్? మెదక్ జిల్లాలో నా అచీవ్మెంట్ ముందు వీళ్ళందరినీ అక్కడ పెట్టేయటం. టు ఎ లార్జ్ ఎక్స్టెంట్ ఐ యూస్ టు కీప్ దెమ్ అండర్ చెక్. దానికంటే మీరు చెప్పింది మంచి అచీవ్మెంట్ ఏంటంటే రోడ్ యాక్సిడెంట్స్. హైవే కదండి అది, 2 highways అది వెదర్ ఇట్ ఈస్ మెదక్ ఆర్ నిజామాబాద్, రోడ్ యాక్సిడెంట్ చాలా ఎక్కువగా ఉండేవి. అయితే నాకు పర్సనల్గా నేను ఐఎమ్ వెరీ మచ్ అటాచ్డ్ టు ది సబ్జెక్ట్, వన్ థింగ్. రెండవది ఈ కలెక్టర్స్ మీటింగ్, ఎస్పీస్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. దానికి రాజశేఖర్ రెడ్డి సరే సీఎంగా వారే కదా హోల్డ్ చేసేది. ఆ టైంలో కూడా వారు కూడా ఈజ్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ దీస్ రోడ్ యాక్సిడెంట్స్. సరే అప్పుడే ఈ 108లు ఇవన్నీ వచ్చేసినాయి. అదైన తర్వాత వారు ఒక మాట అంటూ ఉండేవారు, ఒక 5% తగ్గించండి నెలలో, ఒక 10% తగ్గించండి సంవత్సరంలో, అట్లా యూస్ టు టెల్ పీపుల్. ఇప్పుడు మనం రోడ్ ఇంజనీరింగు ఇవన్నీ అంటూ ఉంటాం, అవన్నీ ఒక రోజులో ఒక నెలలో అయ్యే పనులు కాదు, ఒక ఎస్పీ గారి టైంలోనూ ఒక కలెక్టర్ గారి టైంలో అయ్యే పనులు కాదు. మనము నా వరకు అది కొంచెం క్రూడ్ అండ్ రూడ్ మెథడ్సే కావచ్చు. రోడ్ల మీద సడన్గా అన్ని చోట్ల మనము బ్యారికేడ్స్ పెట్టాలి ఒకే చోట అంటే బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఏమన్నా ఇండస్ట్రీస్ ఉంటే, ఇప్పుడు సైబరాబాద్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద మహేందర్ రెడ్డి గారు కమిషనర్ ఉన్న టైంలో వారు చాలా మంచి ఇది చేశారు. అందరికీ అటువంటి ఫెసిలిటీ ఉండదు కదా, అది సైబరాబాద్ కాబట్టి సరిపోయింది. అలాగే మా ఈ తారు డబ్బాల్లోనే ఇసుక పోసి దారికి అడ్డంగా పెట్టడం, అది అట్లా trying to slow down the vehicles. To tell you frankly, in Medak, I could successfully prevent 10% of these major road accidents, grave road accidents. Grave ante those involving death. Non-grave ante those that do not involve death, but that result in injuries, whether it's small or grievous. ఈ రోడ్ యాక్సిడెంట్స్ అని 2 రకాలుగా కేటగరైజ్ చేస్తారు. గ్రేవస్ యాక్సిడెంట్స్, గ్రేవ్ యాక్సిడెంట్స్, 3 or more deaths, or where a death is involved, and non-grave where people are injured. మరి అక్కడ చాలా ప్రాబ్లంగా ఉండేది. దాన్ని మెదక్లో ఐ కుడ్ సాటిస్ఫాక్టరీలీ ఒక రకంగా రోడ్ యాక్సిడెంట్ జరిగితే నాకు చెప్పడానికి మా ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు కొంచెం భయపడేవాళ్ళు. అబ్బా ఈయన మన మీద పడిపోతాడు, రోడ్ యాక్సిడెంట్ జరిగింది అంటే మనకి టీవీ ద్వారా తెలుస్తుంది, ఫోన్ల ద్వారా తెలుస్తుంది అనుకోండి, స్టిల్ వాళ్ళకి కొంచెం కోప్పడతాడు అనే ఒక థ్రెట్ అది టార్గెట్గా పెట్టుకుని చేశాను. ఓకే, అక్కడ కూడా ఎక్కువగా అది ప్రాపర్టీ ప్లేస్ కాదు కానీ, బట్ నక్సలిజము అంతకు ముందు ఎక్కువగా ఉండేది, అప్పుడు తగ్గుతూ ఉంది. కానీ నేను ఎక్కువగా తిరుగుతూ ఉండేవాడిని రోడ్ల రాత్రులు కూడా. పోలీస్ స్టేషన్ కొంచెం అలర్ట్ చేసుకుంటూ వీళ్ళని కంట్రోల్ చేయడమే కాదండి, నాకు ఐ వాంట్ టు ఎన్ష్యూర్ దట్ ది డిస్ట్రిక్ట్, ఇప్పుడు మన వాళ్ళు లేరనుకోండి, కొంత మిస్బిహేవియర్ జరగవచ్చు, ఆపర్చునిటీ ఉంటుంది. ఎస్ఐలో, సిఐలో, డిఎస్పీలో లేక వాళ్ళు వెళ్ళిపోతే, అదే మీరు ఫీల్డ్లో కనబడితే ఆటోమేటిక్గా కొంచెం ఆటోమేటిక్గా. నేను ఒకసారి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, ఏమిటంటే మీరు వస్తారని తెలిసి వాడు పాపం యూనిఫామ్లో కూడా ఉంటారు వాళ్ళు. ఎస్పీ గారు అనేసరికి మరి బ్రిటిష్ వాళ్ళు పెట్టిపోయారు, దానికి మన పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కంటిన్యూ చేశారు. ఆ భయము, ఆ గౌరవం ఉంటుంది కదండి, అట్లా అది జరిగింది. ఓకే సార్, మెదక్ తర్వాత అండి? మెదక్ తర్వాత ఫర్ షార్ట్ పీరియడ్ నిజామాబాద్ వచ్చాను, సిఐడికి వచ్చానే కానీ మనం వెంటనే నిజామాబాద్ ఇచ్చారు. నిజామాబాద్లో కూడా నా రోల్ ఇదే, రోడ్ యాక్సిడెంట్స్ మీద ఎక్కువ ఇన్ కన్సల్టేషన్ విత్ ఆర్ ఇన్ కోఆర్డినేషన్ విత్ రెవెన్యూ పీపుల్, మోర్ విత్ ట్రాన్స్పోర్ట్ పీపుల్. ఓకే, వీళ్ళతో పాటు నేను కలిసి వాళ్ళని కొంచెం ఈ హెల్త్ క్లినిక్స్ కండక్ట్ చేయటం, రోడ్ సేఫ్టీ వీక్స్ ఎక్కువ కండక్ట్ చేయటం, టు ఇన్స్టిల్ ఏ సెన్స్ ఆఫ్ నీడ్ టు కంటైన్ ది రోడ్ యాక్సిడెంట్స్. మన వాళ్లకు అది బాగా వాళ్ళ ఆ 2 జిల్లాల్లో నేనున్న టైంలో తక్కిన వాళ్ళు కూడా పర్స్యూ చేశారు, ఇది వరకు వాళ్ళు చేయలేదని కాదు. నా మటుకు నేను కూడా ఫర్ మై సాటిస్ఫాక్షన్ ఐ కుడ్ గివ్ దెమ్ సమ్ ఫిలిప్ అండ్ సమ్ మోర్ ఎంకరేజ్మెంట్ టు ది మెదక్లో
మోర్ సక్సెస్. నిజామాబాద్లో అంత సక్సెస్ కాలేదు, అయితే అక్కడ నిలబడింది. 10% తగ్గలేదు, కానీ గ్రేవ్ యాక్సిడెంట్స్ యాజ్ ఇట్ ఈజ్గా అట్టి పెట్టాం, పెరగలేదు, నా పర్సంటేజ్ పెరగలేదు. నాన్ గ్రేవ్ మట్టుకు మళ్ళీ తగ్గినాయి. అక్కడ నిజామాబాద్లో ఎంతకాలం పనిచేస్తారండి? అదే అక్కడ ఒక 13 months పనిచేశాను. ఒక 6 CMs విజిట్స్ జరిగినాయి. తర్వాత అక్కడ కూడా ఈ నిజామాబాద్ వాళ్ళు కూడా ఎక్కువ మంది పోలీస్ ఆఫీసర్స్ హైదరాబాద్ కాపురం ఉంటారు. తర్వాత నిజామాబాద్ కమ్యూనల్లీ సెన్సిటివ్ ప్లేస్. బోధన్న నా ముందు వారు మహేష్ చంద్ర లడ్డా గారు ఉన్నారు, అప్పుడు బోధనలోను, ఇటు కామారెడ్డి, ఇటువంటి చోట్ల ఈ కొంచెం కమ్యూనల్లీ సెన్సిటివ్ ప్లేసెస్. టు టెల్ యూ ఫ్రాంక్లీ, నేను నిజామాబాద్ నుంచి అక్కడి నుంచి వచ్చేసి రిలీవ్ అయిపోయి ట్రాన్స్ఫర్ మీద బయటకు వచ్చి నేను మేడం గారిని కలిశాను. ఎవరిని? అనురాధ గారు. అప్పుడు మాకు వారు ఐజీగా ఉండేవారు. కలిస్తే మంచి పని చేసేవాళ్ళవయ్యా, నువ్వు నీ ముందు కాస్త అక్కడ కమ్యూనల్ టెన్షన్ ఉంది, ఆ కమ్యూనల్ టెన్షన్ను రేపకుండా పెరగకుండా కంట్రోల్ చేసావు. కొంతమంది సమ్ పీపుల్ ట్రైడ్ టు క్రియేట్ టు దేర్ పొలిటికల్ అడ్వాంటేజ్. ఇప్పుడు కామారెడ్డి అయినా సరే, ఇక్కడ షబ్బీర్ అలీ ఆయన ఉంటాడు, వాళ్ళు అపోనెంట్, వీళ్ళు కొంచెం పొలిటికల్ రైవలరీ ఉంటుంది. ఇదొక చిచ్చుని రేపాలని, ఏదో ఒక టెంపుల్లో చిన్న తలుపు తెరిచారన్న పగలు కొట్టారన్నది చేస్తే, అటువంటి చేసిన వాడిని కూడా పట్టుకున్నాము, మనం ప్రెస్ మీట్ పెట్టి అరెస్ట్ చేసాము. అది అక్కడ కమ్యూనల్లీ సెన్సిటివ్ ప్రాబ్లం లేదని మనము ప్రూవ్ చేసాము. అట్లా ఆ కమ్యూనల్లీ సెన్సిటివ్ నేచర్ని ఆర్మూర్లో కూడా ఎవరో ఒకరిద్దరు ఇంటి పక్కన ఒక హిందూ అనుకుంటే, ఒక ముస్లిం, అయితే ఒక ముస్లిం ఒక హిందూనో, ఏదో పంపు తగాదాలో వాళ్ళ ఇంటి పక్కన మధ్యలో ఉన్న పంపు తగాదాలో కొడితే, అది కూడా ది పీపుల్ వాంటెడ్ టు మేక్ ఇట్, అసలే సెన్సిటివ్ ఉన్న ఏరియా కదండి. సమ్ పీపుల్ వాంట్ టు టేక్ అడ్వాంటేజ్. దాన్ని కూడా పెరగనీయకుండా కంట్రోల్ చేసాము. ఒక మేడం అందులో యాజ్ ఏ సుపీరియర్ ఆఫీసర్ నాకంటే 2 steps హైయర్ కదా ఆవిడ, ఐజీ అంటే. అంతకుముందు రత్నారెడ్డి గారు ఉండేవారు నేను మెదక్లో ఉన్నప్పుడు. షీ సక్సీడెడ్ మిస్టర్ రత్నారెడ్డి. వారు ఒక మాట అంటే మనకి ఇప్పుడు అదొక సాటిస్ఫాక్షన్, ఒక స్టేజ్లో మాటే సాటిస్ఫాక్షన్. అక్కడి నుంచి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చారు. నేను ప్రమోషన్ వచ్చింది నాకు, డిఐజీ అనంతపూర్ రేంజ్ వెళ్ళాను. ఓకే సార్, ఇప్పుడు మీరు మెదక్, నిజామాబాద్ ఎస్పీగా చేశారు. ఈ 2 జిల్లాల్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏమైనా పట్టుకున్నారు? ఏమైనా ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటేనండి, నేను వెళ్ళిన కొత్తలో ఈ నిజామాబాద్ అక్కడ రామచంద్రపురం పోలీస్ స్టేషన్ దగ్గర, మెదక్లో రామచంద్రపురం, మెదక్లో మెదక్లో రామచంద్రపురం, 1 కోటి రూపాయలు ఈ ఫేక్ కరెన్సీ పట్టుకున్నాము. ఓకే, ఫేక్ కరెన్సీ దరిదాపు 1 కోటి రూపాయలు, 93 లక్షలు ఎంతో వచ్చింది. దానికి ఈ ఆర్బీఐ వాళ్ళు వీళ్ళు చాలామంది వచ్చారు. అదొకటి. అట్లాగే 1-2 కేసుల్లో ఈ నక్సలైట్లు ఈ క్లేమోర్ మైన్స్ లాంటివి ఉంటే అవి కూడా మన వాళ్ళు తీసి దాన్ని కూడా అరెస్ట్ చేసి మన వాళ్ళు సక్సెస్ఫుల్గా ఈ ఫేక్ కరెన్సీ నోట్స్లో కూడా ఒక 9 మందినో 10 మంది గ్యాంగ్ని పట్టుకున్నారు. దానికి నిజామాబాద్లో ఇసుక మాఫియా అని ఒకటి ఉంటుందండి, మరి దాన్ని బ్రేక్ చేయడానికి మీరు ఏమైనా ప్రయత్నం చేశారు? ఆ రోజుల్లో కూడా ఉండేదా? ఆ రోజుల్లో కూడా ఉంది కదా. అటువంటి ఆర్గనైజర్ అంటే ప్రభుత్వ ఆస్తుల్ని దోచుకొని ముఠాలు ఏమైనా పట్టుకున్నారా? నేను ఆ రోజుల్లో అది నాకు అంత నా నోటీస్కి రాలేదు. నేను అక్కడ నిజామాబాద్ అంతా పెద్ద పెద్ద స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. ఒక పక్క షబ్బీర్ అలీ, ఒక పక్క అయితే ఆయన డి శ్రీనివాస్ గారు ఉన్నాడు, తర్వాత బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్నాడు, ఆయన ఫార్మర్ మినిస్టర్ సంతోష్ రెడ్డి, వీళ్ళ పాపం ఆయన ఎక్కువ కాకపోయినా బట్ ఇన్హౌ ఈ ఈజ్ ఆల్సో. తర్వాత సురేష్ రెడ్డి గారు, ఆయన అప్పుడు స్పీకర్ అనుకుంటాను. వీళ్ళు అయితే ఒకటి నాకు ఇంకొక మ్యాటర్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఏమిటంటే, వీళ్ళు ఎవరు చెప్పినా నేను ఏ ఎస్ఐ గారిని సిఐ గారిని ట్రాన్స్ఫర్ చేయలేదు. ఓకే, కొంచెం స్టెబిలిటీ, మీరు పని చేయండి అంతే, దట్స్ ఆల్. వాళ్ళు చెప్తారు. దీని మీద శ్రీనివాస్ గారి నుంచే కొంచెం నాకు ప్రశ్న ఉండేది. అందులో హెడ్ క్వార్టర్స్ కదా ఆయన, ఆ రత్నాకరణ ఆయన ఫాలోవర్ ఎవరో ఉండేవాడు, అతను కొంచెం మిస్గైడ్ చేస్తూ ఉండేవాడు. కానిస్టేబుల్ వాళ్ళ వరకు నేను
చేసామండి, కానీ ఏదో కొన్ని అంటే అంతకుముందు కొంచెం బ్యాడ్ నోటీస్కి వచ్చిన వాళ్ళని బయటికి పోతే మళ్ళీ వాళ్ళని తెప్పి రప్పించుకోవడానికి ఈ కానిస్టేబుళ్ళు వీళ్ళని ఏమన్నా ప్యాంపర్ చేసో లేకపోతే బ్రతిమలాడి భంగపడి ఇప్పుడు కాళ్ళకు పట్టుకుని ఏదైనా చేసుకున్నారేమో పొరిపోదు. కానీ ఎస్ఐస్ని మటుకు నా వరకు నేను ట్రాన్స్ఫర్ చేయలేదు. సిఐస్ను కూడా నేను రికమెండ్ చేయలేదు. సిఐస్ అంటే అప్పటికి సిస్టమ్ మారిపోయింది, డిఐజీ చేయాలా ఐజీ చేయాలా, వాళ్ళు కూడా చాలా ఫర్మ్గా ఉన్నారు. ఆ స్టేబుల్ ఇది ఇచ్చాను. ఈ తర్వాత చెప్పాను టు దట్ ఎక్స్టెంట్ ఆ 2 జిల్లాలు నాకు రాజశేఖర రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. నేను కూడా నమ్మకంగా మాట రాకుండా పనిచేశాను. ఇక్కడ కూడా ఫరీదుద్దీన్, గీతారెడ్డి గారు ఓకే ఉండేవారు మెదక్లో. తర్వాత అండి నెక్స్ట్ డిఐజీ ప్రమోషన్ అనంతపూర్ వెళ్ళాను. మళ్ళీ మీరు నెట్ ప్లేస్కి వెళ్ళారు. అనంతపూర్లో ఇప్పుడు ఇక అనంతపూర్, చిత్తూరు మీకు వస్తారు. 2 జిల్లాలు చూస్తాను. సరే మనకి ఎక్కువగా ఇప్పుడు అనంతపూర్ ఒక రకంగా అప్పుడు పుట్టపర్తి కూడా అప్పుడు చాలా ప్రామినెన్స్లో ఉండేది. రెండవది తిరుపతి, ఇక అది ఆల్ టైమ్ ప్రామినెంట్ కదా. సో ఎక్కువగా తిరుపతి ఎక్కువగా చూసుకోవాల్సి వచ్చేది. విఐపి ప్రోటోకాల్ డ్యూటీస్ ఎక్కువగా ఉండేవి. తర్వాత ఇక డిఐజీ రోల్ ఈజ్ డిఫరెంట్ టు గైడ్ ది ఎస్పీస్. ఇక్కడ ఎంకే సింగ్ ఉండేవాడు అనంతపూర్లో. తర్వాత ఎంకే సింగ్ తర్వాత ముఖేష్ కుమార్ సిన్హా అని వచ్చాడు కొద్దిగాలం. అక్కడేమో లక్ష్మీరెడ్డి ఉండేవాడు. అట్లా 2 years 2008 to 2010 అది అట్లా జరిగిపోయింది. సార్ అనంతపూర్, చిత్తూరు 2 అయిన తర్వాత లక్ష్మీరెడ్డి గారు, ఎంకే సింగ్ గారు మీకు అప్పుడు ఎస్పీ అనుకుంటా. 2 అనంతపూర్లో ఎంకే సింగ్, తర్వాత చిత్తూరులో లక్ష్మీరెడ్డి. సరే మీరు చేస్తున్న రేంజ్లో ఇన్స్పెక్టర్ల మీద అవినీతి ఆరోపణలు వచ్చినా, డిఎస్పీల మీద వచ్చినా మీరు ఎంక్వైరీ చేస్తారు, ఆ ఎస్పీలకు పంపిస్తారు, తర్వాత ఛార్జ్ మేము ఇవ్వడమో లేదా ఫర్దర్ యాక్షన్ ఉంటుంది. అదేవిధంగా ఎస్పీల మీద వస్తే ఏం చేసేవారండి? ఎస్పీల మీదకి వస్తే ముందు నాకు అబౌవ్ మీ దెర్ ఇస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. అప్పుడు ఆర్పిటాక్ గురు గారు ఐజీపీ రాయలసీమ జోన్ రీజియన్గా ఉండేవారు. నేను ఐ యూస్ టు బ్రింగ్ టు హిజ్ నోటీస్, అది దాన్ని తీసుకెళ్ళేవారిని. తర్వాత ఇక ఇట్ ఈజ్ అప్ టు హిమ్ టు టేక్ ఇట్ టు ది నోటీస్ ఆఫ్ ద డీజీపీ. ఓకే, అది నా వరకు నేను కొన్ని విషయాల్లో నేను వారి దృష్టి చాలా నిర్వహమాటంగాను, మరి కొంచెం ఎస్పీలకు పాత రోజులు బట్టి వాళ్ళ ఒక పొజిషన్, ఒక సెక్యూర్ అండ్ ఒక డిగ్నిఫైడ్ పొజిషను. సాధారణంగా ఎస్పీల్లో ఎక్కడ కరప్షన్ బయటపడుతుంటుందండి? ఎస్పీ స్థాయిలో ఇప్పుడు ఇన్స్పెక్టర్లు, డిఎస్పీలు అనుకోండి, ల్యాండ్ సెటిల్మెంట్లోనో లేదంటే ఇంకో ఇష్యూలోనో ఫాల్స్ కంప్లైంట్లు వస్తుంటాయి. ఎస్పీ స్థాయిలో ఎలాంటి కంప్లైంట్లు వస్తుంటాయండి కరప్షన్ చేశారని? ఇప్పుడు అది ఎట్లా ఉంటుందంటేనండి కొన్ని విషయాల్లో నేను పర్టికులర్గా పేరు అడగట్లేదు, జిల్లా అడగట్లేదు, మీ నోటీసులో. ఇప్పుడు కొంచెం ఈ హోమ్ గార్డ్స్ రిక్రూట్మెంట్లో కొంచెం వచ్చినాయి, అది న్యూస్ పేపర్స్లో కూడా వచ్చినవి. ఓకే, ఒకటి హోమ్ గార్డు, రెండోదండి ఇంకోటి ఏమిటంటే కొంచెం ఈ ట్రాన్స్ఫర్స్ విషయాల్లో కూడా ఈ ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫర్స్, థ్రెట్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ లైక్ ఓకే, మూడోది ఉంటాయి. ఇంకా ఏదో చిన్నవి. అందుకనే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది ఎస్ఐ గారిని కానీ. ఇప్పుడు అంటే మన పోలీస్ స్టేషన్ హైదరాబాద్లో సిఐఏ ఎస్హెచ్ఓ, సుప్రీంకోర్టు ఎస్హెచ్ఓ. ఇప్పుడు మనకి ఎస్ఐ, ఎస్పీ, డీజీ మొట్టమొదటి రోజుల్లో ఈ 3 మూల స్తంభాలు, పిల్లర్స్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్. తర్వాత ఈ ఇంటర్మీడియరీ, సూపర్వైజరీ, మిడిల్ లెవెల్ సూపర్వైజరీ పోస్టులు చాలా వచ్చేసినాయి అడ్మినిస్ట్రేషన్లో. అంటే మీరు చెప్తున్నట్లుగా హోంగార్డ్ విషయంలో కానీ, కానిస్టేబుల్, ఎస్ఐల ట్రాన్స్ఫర్ విషయంలో కరప్షన్ ఉన్నది ఇప్పుడు వినిపిస్తుంది. ఇది కాకుండా ఎస్పీలు కొంతమంది ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తుంటారని, ఫాల్స్ కేసు పెట్టిస్తుంటారని అటువంటి కంప్లైంట్ కూడా వస్తుంటాయని వార్తలు వస్తూ ఉంటారా? ఇది రేర్ కేసులు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటేనండి మనము
ఒక స్టేజ్కి వచ్చేసాక ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ వన్ ప్రిన్సిపల్, హయ్యర్ ది పోస్ట్ హెవియర్ ది రెస్పాన్సిబిలిటీ. హయ్యర్ ది పోస్ట్ హెవియర్ ది రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఎమ్మెల్యే గారు ఉన్నాడు, ఆయన ఒక ఎలిగేషన్స్ ఏంటంటే పేరు చెప్పను, జిల్లా కాన్స్టిట్యున్సీ చెప్పను, ఒక ఎలిగేషన్ నా దృష్టికి వచ్చింది. ఈ కొంతమంది అఫీషియల్స్ను ఏదో ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు పెట్టి హెరాస్ చేయిస్తాడు అని చెప్పేసి, అటువంటిది నా నోటీస్కు ఆయన తెచ్చినా నేను ఎప్పుడు అది అసలు బై నేచర్ ఐ డోంట్ అబ్లైజ్ సచ్ రిక్వెస్ట్. ఇప్పుడు ఉన్నదనుకోండి అది వేరే విషయం, దట్ వీ కెనాట్ అవాయిడ్. ఏదో పెట్టడం కోసం అరెస్ట్ చేయడం కోసం అనేది ఉండకూడదు. అట్లాగే ఒకళ్ళని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు గ్రీవస్ నేచర్ని బట్టి సపోజ్ ఏ వైఫ్ ఈజ్ హెరాస్డ్, నో డౌట్ ది కన్సర్న్డ్ అక్యూజర్ షుడ్ బి అరెస్టెడ్. సంబడి వాజ్ బీటెన్, ఇట్ ఈస్ బియాండ్ ఎ టాలరబుల్ పాయింట్, అరెస్ట్ అనేది రీజనబుల్. కానీ ఈ ల్యాండ్ సెటిల్మెంట్స్లో మరి ఇటువంటి వాటిల్లో ఒక స్టేజ్లో మనము ఇంటర్ఫియర్ కాకూడదు. అది ఇంటర్ఫియర్ అయినట్టుగా పెద్దగా నా దృష్టికి ఏమీ రాలేదు. అది ఎవరన్నా సిఏలతో ఎస్ఐలతో డిఎస్పీలతో చేయించుకుంటే అది వాళ్ళు చేయాల్సిందే. ఇంకొక ఎలిగేషన్ వినిపిస్తుంటుందండి, ఎక్కువ మంది ఐపీఎస్ అధికారులు, అంటే ఐ మీన్ ఐపీఎస్ కాదు, నాన్ ఐపీఎస్ కాకపోవచ్చు, కొంతమంది అధికారులు పబ్లిక్ సర్వీస్గా కాకుండా గవర్నమెంట్ సర్వీసులు చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారనేది వినిపిస్తుంటారు. అది కొంచెం అది కొద్ది మందిలో ఈ డిటరేషన్ అనేది కొంత ఉందిలేండి. ఇది మొట్టమొదటిలో ఉన్నంత ఇది ఇప్పుడు తగ్గుతూ ఉంది. మొన్న ఈ మధ్య ఈ వాట్సాప్ గ్రూప్లో రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్ వాట్సాప్ గ్రూప్లో జూలీ రెబెరో అని ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు ఒక లెటర్ పెట్టాడు. నేను ఇట్ ఇస్ నాట్ అడ్వైజ్ నాట్ ఇట్ ఈస్ ఎ రిక్వెస్ట్, నేను మీ దృష్టి ఈజ్ ఆల్రెడీ 91 ఆ ఏజ్లో బ్రతుకున్న ఐపీఎస్ ఆఫీసర్లో కొద్ది మందిలో ఆయన ఒకడు అయి ఉంటాడు, చెప్పాడు. ఇది కొంచెము నెక్సెస్ ఏర్పడిపోయింది, స్లోగా వస్తుంది ఇది. అయితే ఆయన చెప్పింది ఏమిటంటే చివరికి నా రిక్వెస్ట్ నా సజెషను ఏమిటంటే మీరుగా వెళ్ళి ఇప్పుడు వెన్ వీఆర్ ఆస్క్డ్ టు బెండ్ బిగినింగ్ టు క్రాల్ అని ఒక సామెత ఉంది కదా, మనం అంత ప్రాధేయపడవలసిన అవసరం లేదు. మన రెస్పాన్సిబిలిటీ మనకు చెయ్యాలి. లేదు మనకి పోస్టింగ్ లేదనుకోండి, ఏం లేకపోతే ఏమి, పోస్టింగు ప్రామినెంట్ పోస్టింగ్ ఆర్ మనీ ఫెచ్చింగ్ పోస్టింగ్, ఇప్పుడు నీడ్ గ్రీడ్ అనేది ఉంది కదా మన సిద్ధాంతంలో. ఇట్ ఈస్ నీడ్, ఏదో ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత పెన్షన్ ఏదో ఉంటుంది కదా, తింటాము బ్రతుకుతాము, నథింగ్ ఈజ్ పర్మనెంట్ హియర్. ఏదో పిల్లలను చదివించుకోవడం, వాళ్ళని వృద్ధిలోకి తెచ్చుకోవడం, హ్యాపీగా ఉండడం అనేది ఒక పద్ధతి. లేదు కొంతమంది సమ్ పీపుల్ ఇక అదే పాకులాటగా ఉన్నదేదో ఏమో తర్వాత అసలు ఏముందో ఎట్లా ఉంటుందో ఎవడో చెప్పాడు మనకి, వెళ్ళిన వాడు ఎవడు తిరిగి రాలేదు కదా మన దగ్గరకు. సరే లెట్ us ఎంజాయ్ దిస్ వరల్డ్ అని అనుకుంటే దాన్ని మనము అది ఒక్కొక్కళ్ళ ఫిలాసఫీ, ఒక్కొక్కళ్ళ టార్గెట్ అండ్ ఆబ్జెక్టివ్. సార్ అనంతపురం తర్వాత ఎక్కడికి వచ్చారు? రేంజ్ తర్వాత నేను సిఐడికి వచ్చానండి. సిఐడిలో మీకు ఒక ఆఫీసర్ కేసులు పెట్టమని, ఆ కేసులు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయమని నేను ఒత్తిడి తీసుకొచ్చారన్నదండి. అది ఎక్కువ నేను నా ఏరియాలో నేను చూసేది తెలంగాణ రీజియన్ అండి. తెలంగాణ రీజియన్ అది నాకు అది ఎకనామిక్ అఫెన్సెస్ వింగు, జనరల్ అఫెన్సెస్ వింగు అటువంటివి ఏమన్నా, ఈ తర్వాత ఈ సైబర్ వింగు అటువంటివి మరి నాకు తెలియని విషయాలు ఇప్పుడు మనం ఎంతసేపు నా వరకు నేను, అంతేగాని ఇతరుల మీద మీకు ఆ వ్యక్తి నుంచి ఎలాంటి సంబంధం లేదు, ఎందుకంటే మీరు కంప్లీట్గా డబ్బులు రాని వింగులో ఉన్నారు కాబట్టి. వింగు తెలంగాణ అంటే ఈఓడబ్ల్యూ అక్కడ పనిచేస్తే అది నేను అనేది నాకు తెలియదు అసలు. ఐఎమ్ అంత ఇంక్విజిటివ్ ప్రక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. సిఐడిలో మీరు ఏం వర్క్ చేశారండి? సిఐడిలో నేను ఎక్కువగా చెప్పాను కదండి, తెలంగాణ వింగ్ చూస్తూ ఉండేవాడిని.
చివరిలో ఒక ఇంపార్టెంట్ కేసు చేయాల్సి వచ్చింది. అది లోకల్ పోలీస్ నుంచే వచ్చింది. ఇప్పుడు ఏ క్యాడర్లో అయినా సరే కానిస్టేబుల్, హోంగార్డ్, ఎస్ఐఎఫ్ పోలీస్, సిఐఎఫ్ పోలీస్, డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఎస్పీ, ఇంకా అబోవ్ ఆల్ క్యాడర్స్లో ఎక్కువ మంది కష్టపడి పనిచేయాలి, తెలివితేటలుగా పనిచేయాలి, ఉన్నదానికంటే మంచి పేరు సంపాదించుకోవాలి, మంచి పని చేయాలనే ఉద్దేశంతో చేస్తూ ఉంటారండి. నా సర్వీస్లో చాలామంది తగిలారు అటువంటి వాళ్ళు. అట్లాగే ఎట్లా వచ్చిందో ఒక ఇన్ఫర్మేషను తెలంగాణ అప్పుడు చందూరులో ఉన్న ఒక పోలీస్ స్టేషన్కు మరి అక్కడ ఎట్లాగో ఎస్ఐస్ రిటన్ ఎగ్జామినేషన్లో, కానిస్టేబుల్స్ రిటన్ ఎగ్జామినేషన్లో కొన్ని కేసులు వాళ్ళు కాకుండా ఆ ఉస్మానియాలో ఉన్న రీసెర్చ్ స్కాలర్సు, తర్వాత టీచర్స్గా పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళ ప్లేస్లో రిటన్ ఎగ్జామినేషన్ రాసి వాళ్ళు సెలక్షన్ పొంది ట్రైనింగ్ పొందుతున్నారు. తెలంగాణ పోలీస్ అప్పుడు ఏపీ అప్పాలో అయితే ఉద్యోగాలు చేస్తున్నారు అనే ఎలిగేషన్స్ వచ్చినాయి. వాళ్ళు కొంచెం ఎంక్వైరీ చేశారు. చేసిన తర్వాత ఆ కేసు మరి సిఐడికి అప్పచెప్పారు. అది న్యాచురల్గా తెలంగాణ కేసు కాబట్టి నేను చూడాల్సి వచ్చింది. ఒక 5 ఎస్ఐలను అట్లా మనం ట్రేట్ చేసాం. దానిలో ఇన్వెస్టిగేషన్ కూడా చాలా పకడ్బందీగా జరిగింది. ఎస్ఐఎస్ ఇన్వెస్టిగేషన్ ఈజీగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు రిటన్ టెస్టులు రాసి ఉంటారు, వాళ్ళు కాలేజీలో చదివి ఉంటారు. వాళ్ళ డాక్యుమెంట్స్, క్వశ్చన్ డాక్యుమెంట్స్, స్టాండర్డ్ డాక్యుమెంట్స్, ఇప్పుడు వాళ్ళ రైటింగ్స్ అంతకుముందు ఎట్లా ఉండేది, అలాగే ట్రైనింగ్ అవుతున్నప్పుడు వాళ్ళ క్లాస్ రూమ్ రైటింగ్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు పరీక్ష రాసినప్పుడు వాళ్ళ క్వశ్చన్ రైటింగ్స్ అంటే ఈ రైటింగ్ టాలీ అవుతుందా లేదా, డిఫరెన్స్ ఉందా, దానికి మనకు న్యాచురల్గా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వాళ్ళు మనకి సర్టిఫికేట్స్ ఇస్తారు. అట్లా 5 ఎస్ఐస్ దేవర్ అరెస్టెడ్, దేవర్ సెంట్ ఫర్ రిమాండ్. ఇక న్యాచురల్గా వాళ్ళ కోర్సు సర్వీసు ఇప్పుడు పెనాల్టీస్ 2 రకాలుగా ఉంటాయి. డిపార్ట్మెంటల్ యాక్షన్ ఒకటి ఉంటుంది, కోర్టు యాక్షన్ 2 ఉంటుంది. అది చీటింగ్ అండ్ ఫోర్జరీ, ఫాల్సిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చేసరికి పక్కా డిస్మిస్సల్ అయిపోతారు వాళ్ళు. ఇక క్రిమినల్ యాక్షన్ ఏమవుతుంది అనేది మనకు తెలియదు. అయితే కానిస్టేబుల్స్ సుమారుగా ఒక 50 మంది నేను ఉండగా అప్పుడు, అది ఇంకా నేను ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉండగానే కొంతమంది అరెస్ట్ అవుతూ ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అప్పుడే నేను రిటైర్ అయిపోయాను 2012 ఆగస్టులో. కానిస్టేబుల్ది వాళ్ళ చేతితో రాసేది తక్కువగా ఉంటుంది, అంత ఆబ్జెక్టివ్ టైప్ టెస్టింగ్ కదండి. తర్వాత ఇటువంటి మాల్ ప్రాక్టీసెస్ని చెక్ చేయాలనే ఎప్పటికప్పుడు మన వాళ్ళు ఏదో ఈ పరిగెత్తున్నవాడు, అప్లికేషన్ పెడుతున్నవాడు, వాళ్ళు బయో ఐడెంటిఫికేషన్లు అని అదని ఇదని ఎన్నో ఇన్నోవేటివ్ అండ్ నోవెల్ ఐడెంటిఫికేషన్ కిట్స్ పెడుతున్నారు. దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉన్నారు టు మినిమైజ్ ఆర్ టు రెడ్యూస్, టు టోటలీ ఎలిమినేట్ ది పాసిబిలిటీ ఆఫ్ సచ్ రాంగ్ ప్రాక్టీసెస్ ఇన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. అంటే సిఐడిలోనే మీరు ఐజీగా ప్రమోషన్ అయ్యారు? అవునండి. ఓకే, అంటే ఎన్ని సంవత్సరాలు చేశారు సార్? ఇది సిఐడిలో 2 ఏళ్ళు చేశాను. ఓకే, వాటితో పాటు ఇంకేమున్నాయి మంచి కేసులు గుర్తున్నాయి మీకు కానిస్టేబుల్ది కాకుండా? ఐజీగా కూడా మీరు తెలంగాణ చేశారా? అది ఐజీ సిఐడి తెలంగాణ, అంటే డిఐజీగా వచ్చాను, ఐజీగా రిటైర్ అయ్యారు. ఐజీగా సబ్జెక్ట్ మట్టుకు అదే. అందుచేత ఇది తర్వాత ఆ ఓల్డ్ కేసులో కాస్త పర్సూ చేసేవాళ్ళం, ఓల్డ్ కేసులు పర్సూ చేసేవాళ్ళం. కొన్ని ఛార్జ్ షీట్లు వేయడం, కొన్ని కొత్తగా తెలంగాణ రిజిస్టర్ చేయవలసిన కేసులు పెద్దగా రాలేదు. అవి ఎక్కువగా ఎకనామిక్ అఫెన్సెస్ వింగు. ఇప్పుడు ఈ రోజుల్లో సైబర్ ఫ్రాడ్స్ ఎక్కువైపోయినాయి కదండి, సైబర్ థ్రెట్స్, బుల్లింగ్, హ్యాకింగ్. అందుచేత అది సెపరేట్ వింగ్ ఉంటుంది. తర్వాత ఆంధ్ర రీజియన్ అది ఒకటి ఉంటుంది, రాయలసీమ రీజియన్ను. అలా డిఫరెంట్ ఎస్పీస్ కానీ డిఐజీలు కానీ చూస్తూ ఉంటారు.
ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్కు ఒక ఐజీ గారు ఉండేవారు. కొంతకాలం మీరు పనిచేసినట్టున్నారు. మీరు కూడా వారిని కౌముది గారు కొంతకాలం చేశారు. తర్వాత నిన్న కూడా చూశాను, మీరు కూడా వారిని దామోదర్ గారు కాదండి, ఐజీ గారు ఇప్పుడు అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ ఎక్కడ మన తెలంగాణలో. జితేంద్ర గారు మీరు ఎగ్జామ్ మీరు చేస్తాం షూట్ చేశారు కదా వారి ప్రోగ్రాము. వారు కొత్తగా 2012లో రిటైర్ అయిపోయారు. 2012 ఆగస్టులో రిటైర్ అయిపోయారు. సార్ ఫైనల్గా 2 క్వశ్చన్స్ అండి. టోటల్గా మీ సర్వీస్లో మీరు అచీవ్మెంట్ చేసుకొచ్చారు, ప్రజలకు సర్వీస్ చేసుకొచ్చారు, కానీ ఎక్కడైనా ఈ పని చేయలేకపోయాను, ఈ వ్యక్తికి న్యాయం చేయలేకపోయాను అనే ఒక బాధ ఏమైనా ఉందా? చాలా ఉంటాయండి. ఒక రకంగా మనం ఎంతసేపు మనం ఏం చేసామనేది ఒక సాటిస్ఫాక్షను కంటే ఎందుకంటే మనం ఏం చేయలేకపోయామనే డిస్సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్లోనే. ఎంతో ఫర్ ఇన్స్టెన్స్ నేను నిజామాబాద్ ఎస్పీగా ఉన్నప్పుడు ఒక రాత్రి సడన్గా మెసేజ్ వచ్చింది. ఎవరో వచ్చేసి సడావుడిగా ఒక వరుసలో 4-5 పొడి చేశారు, వాళ్ళకి దెబ్బలేని దెబ్బలు తగిలినాయి, వాళ్ళని అందరినీ నిజామాబాద్ హాస్పిటల్కి చేర్చారు అని చెప్పి కామారెడ్డిలో జరిగింది అనేది. జరిగింది అని అంటే నేను వెంటనే వచ్చేసాను. నేనేదో కామారెడ్డిలో డిఎస్పీ ఉంటాడు, సిఐ ఉంటాడు, ఎస్ఐ ఉంటాడు, కానీ నేను వెంటనే నిజామాబాద్ నుండి వచ్చేసాను. విదిన్ 45 minutes వచ్చేసి స్ట్రైట్గా హాస్పిటల్కి వెళ్ళాను. కొంతమంది అరిచేవాళ్ళు ఉన్నారు, కొంతమంది కేకలు వేసేవాళ్ళు ఉన్నారు. అందులో ఒక అతను చనిపోయాడు. ఆ కేసు చాలా ప్రయత్నం చేశాము. ఆ కేసులో కొంతమంది దెబ్బలు తగిలిన వాళ్ళు రికవర్ అయ్యారు. ఒక్కతను మట్టుకే చనిపోయాడు. అందులో ఒక ముస్లిము, 1-2 ముస్లిమ్స్ ఉన్నారు, 4-5 హిందూస్ ఉన్నారు. అది ఎవరు చేశారు? ఎవరో సిటీ నుంచి వచ్చిన గ్యాంగ్ ఎవరిని చేసి ఉంటారని డౌట్స్ వచ్చినాయి. మనం కొంత ప్రయత్నం చేసాము. ఆ కేసు నేనుండగా నేను ఆ కేసు ఇప్పుడు మన ఫెయిల్యూర్స్ అదేమన్నా రికవరీకి అవకాశం ఉందా అనేది నేను అప్పుడప్పుడు రివ్యూ ఆర్ పునరావలోకనం పునశ్చరణ చేసుకుంటూ ఉంటాను. ఇట్లా జరిగిందే అనేది కొంచెం అది కొంచెం నాకు బాధ కలిగిస్తూ ఉంటుంది గుర్తు చేసుకున్నప్పుడు. ఇప్పటికీ ఆ కేసు అయ్యి ఉండదు. ఎందుకంటే మోటివేట్ ఏంటది? అదే మరి కొన్ని మోటివ్స్ మనం మోటివ్ ఉంటుంది అక్కడ, కానీ ఎవరు ఐడెంటిఫై కాలేదు ఇప్పటి వరకు. అట్లాగే అంటే ఆల్రెడీ అందులో చనిపోయిన వాళ్ళు కానీ బతికిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా గుర్తుపట్టలేదు. వాళ్ళు మాస్కులు కట్టుకున్నారు. అందులో వెరీ స్మాల్ వెపన్స్ వాళ్ళు వాడింది కూడా. ఇద్దరే టక్కన ఒక 2-వీలర్ మీద వచ్చేసారు. అది 2 2-వీలర్సా, ఒక 2-వీలర్ అనేది కూడా వాళ్ళు పాపం అంటే వెనక నుంచి టక్కన, అది టార్గెట్ కాదు, అంటే అక్కడ ప్యానిక్ చేయాలని ప్యానిక్ రైట్. అది అక్కడ కేవలం ప్రాబ్లం క్రియేట్ చేయడానిక, టార్గెట్ మటుకు కాదు, నో సింగిల్ టార్గెట్. ఎందుకంటే 2 కమ్యూనిటీ కనిపిస్తున్నాయి కదా అక్కడ. మనము దాన్ని ఎలా, అది పాపం మన వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. కొంతమందిని తీసుకెళ్ళి బెంగళూరు ఒకటి తీసుకెళ్ళి లైట్ డిటెక్టర్ టెస్టులు, చివరికి నార్కో టెస్ట్ కూడా చేయించారు. ఎందుకంటే నేను డిఐగా ఉన్నప్పుడు కూడా నేను తెలుసుకుంటూ ఉండేవాడిని. టచ్ ఉంటుంది కదా వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు. అంటే ఆ కేసు ఇంకా మిస్టరీ వేయలేదు, ఇప్పటికీ మీకు బాధ ఉంది. మరి మనకి మన టైంలో జరిగినప్పుడు కొంచెం మనకి బాధ ఉంటుంది కదండి. అలా అది ఏమిట్లా అయిపోయింది అనేది. అట్లాగే ఇంకొకటి 2 కేసులు ఉంటాయి మనకు. అసలు అన్నీ సక్సెస్ లేను, అంత జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు నేను అనేది,
కానీ కొన్ని ఇంపార్టెంట్ మ్యాటర్స్ దే వెంట్ అన్డిటెక్టెడ్ అనేది మనకు అందులో మోరోవర్ సచ్ ఏ హీనస్ అఫెన్స్. వీళ్ళు ఎక్కడో మళ్ళీ ఇంకో చోట చేస్తారు, వీళ్ళు ప్రతి ఒక్కరు చేయలేరు ఆ పనులు. కానీ ఆ ఎంబో ఇంకెక్కడ రిపీట్ కాలేదండి ఇదివరకు. ఎప్పుడు హైదరాబాద్లో ఎప్పుడో జరిగిందంటే అండి, తర్వాత ఎక్కడ రిపీట్ కాల అయితే వాడు ఐడెంటిఫై అయ్యేవాడు. అవును సార్, సెకండ్ క్వశ్చన్, పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇదే నేను చెప్పాను కదా ఇంతకుముందు, నేను మొన్నటి వరకు ఉంచుకున్నాను, అది డిలీట్ చేశాను రవిరావు గారిది. ఇవాళ పోలీసులు చాలా ఛాలెంజింగ్ అట్మాస్ఫియర్లో పనిచేస్తూ ఉన్నారు. చాలా ఛాలెంజింగ్, గ్రోయింగ్ అప్ పాపులేషను. ఇవాళ మనకు ఉన్న లిమిటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇనాడిక్వసీ ఆఫ్ మ్యాన్ పవర్, ఇనాడిక్వసీ ఆఫ్ స్కిల్స్. తెలంగాణలో పోలీసుల్ని అప్పుడు నక్సలైట్ మూమెంట్ని బట్టి కొంచెం పోలీస్ స్టేషన్ని స్ట్రెంథెన్ చేసుకోవడం, కొంచెం క్వార్టర్లాగా కట్టుకోవడం, రెండవది మ్యాన్ పవర్ని కూడా పెంచడం జరిగింది. ఇనాడిక్వసీ లేదని అనలేము మనం, ఇనాడిక్వసీ ఆఫ్ మ్యాన్ పవర్. మరి ఇవాళ 2 కేసులు 3 కేసులు ఒకేసారి 4 కేసులు 3 కేసులు వస్తే మన పోలీస్ స్టేషన్లో మ్యాన్ పవర్ సరిపోదు. సరే, ఇప్పుడు ప్రతి ఒక్కరు కోర్టుల్లో జడ్జీలు పెంచాలి, కోర్టులను పెంచాలని వాళ్ళు గొడవ చేస్తూ ఉన్నారు. మనం కూడా పోలీసులను పెంచాలని చేస్తున్నాం. ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో అప్పటికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీని దీన్ని బాగా ఉపయోగించడం, దీన్ని మ్యాన్ పవర్ యొక్క కెపాసిటీస్ను, క్యాపబిలిటీస్ని ఎన్హాన్స్ చేసే ప్రయత్నాలు అసలు చెప్తున్నారు కదా. మొన్న ఈ మధ్య హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వైవ్డ్ సిటీ అనే పేరు కూడా వచ్చింది. కొంచెం జరుగుతూ ఉంది ప్రయత్నాలు, ఇంకొంచెం ఇది. అయితే మరి మన వాళ్ళు కాస్త నేను 2009లో ఎలక్షన్స్ టైంలో ఉన్నాను చిత్తూరులో. చిత్తూరులో మీద అనంతపూర్లో ఎస్పీలను, డిఎస్పీలను, అడిషనల్ ఎస్పీలను, సిఐలను అడ్రస్ చేశాను. వాళ్ళకి ఒకటే మాట చెప్పాను నేను, బాబు మీరు పోస్టింగ్ కోసం వీళ్ళని మీరు ఆశ్రయించి లేకపోతే వాళ్ళ రిక్వెస్ట్తో మీరు పోస్టింగ్ తెచ్చుకొని ఉండొచ్చు, కానీ బట్ వెన్ ఇట్ ఈజ్ ఏ లా అండ్ ఆర్డర్ ఆర్ ఏ పబ్లిక్ ఆర్డర్ ఈజ్ కన్సర్న్డ్, యూ హ్యావ్ టు అవాయిడ్ బై ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అది ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం మనము ఆ రూల్ ఆఫ్ లా, అదే కదండి మెయిన్, రూల్ ఆఫ్ లా ఉండాలి. పబ్లిక్ కాన్ఫిడెన్స్ మనం గెయిన్ చేసుకోవాలి. పబ్లిక్ షుడ్ నాట్ లూజ్ కాన్ఫిడెన్స్ ఇన్ అస్. వీ మే ఫెయిల్ ఫర్ సమ్ రీజన్స్ ఇన్ సర్టన్ కేసెస్, బట్ మనము ఆ పబ్లిక్ కాన్ఫిడెన్స్ని కనుక ఇఫ్ యూ లూజ్, మనం బయాస్డ్గా కానీ ఇటువంటి వాటిల్లో ఉంటే వీ షుడ్ నాట్ ఎఫర్ట్ టు లూజ్ పబ్లిక్ కాన్ఫిడెన్స్. ఆ రూల్ ఆఫ్ లా అనేది మనం వీ హ్యావ్ టు అప్హోల్డ్. లేకపోతే ఈ కాన్స్టిట్యూషన్లో ఇన్ని చట్టాలు అవసరం లేదు కదా, ఇవన్నీ అవసరం లేదు కదా. ఎందుకు? వాట్ ఈస్ చట్టాలు చేసేవాళ్ళు కూడా లెజిస్లేటర్స్ అండ్ రూల్ మేకర్స్ ఆల్సో ఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. మనము కొంచెం ఒక లెవెల్ కాకపోతే ఒక లెవెల్. ఇప్పుడు నేను కానిస్టేబుల్ లెవెల్ అని అతని లెవెల్లో అతను అప్హోల్డ్ చేయవలసింది కూడా ఉంది. ఎస్పీ గారి లెవెల్లో, డీజీ గారి లెవెల్లో, ఏ లెవెల్కి ఆ లెవెలే. మరి ఎవరికి వాళ్ళే టు సమ్ ఎక్స్టెంట్. ఇఫ్ మెజారిటీ ఆఫ్ అవర్ పీపుల్ కెన్ సెట్ ది స్టాండర్డ్స్, అదర్స్ విల్ ఫాలో. సార్, డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళకండి కొత్తగా డిపార్ట్మెంట్కి రావాలనుకుంటుంటారు, వాళ్ళ కోసం ఇదేనండి. ఇప్పుడు మనము వాళ్ళకి ఎంతో ట్రైనింగ్స్ ఇచ్చి పంపిస్తూ ఉంటారు. ఈ కాన్స్టిట్యూషన్లో కూడా అక్కడ చెప్తున్నారు. అట్లాగే ఈ రోజుల్లో ఇప్పుడు ఈ వివేక్ దుబే ఇటువంటి ఎన్కౌంటర్ జరిగినప్పుడు, దిశ ఎన్కౌంటర్ జరిగినప్పుడు దానికి పాజిటివ్స్ మాట్లాడుతున్నారు, నెగిటివ్స్ మాట్లాడుతున్నారు. నిన్నేదో నేను ఆ దిశ ఎన్కౌంటర్ తర్వాత ఏపీలో 26 రోజుల్లోనే
శిక్ష పడేటట్టు చేస్తూ ఉంటే ఎట్లా పాసిబుల్ అబ్బా అని అనుకున్నాను నేను. నిన్నేదో జార్ఖండ్లోనే ఎక్కడో ఒక కేసులో 26 రోజుల్లోనే శిక్ష పడిందట. అట్లా అంటే ప్రతి 26 రోజుల్లో శిక్ష పడతామంటే సాధ్యపడకపోవచ్చు, కానీ కొన్ని ఒక రకంగా ఆ విషయంలో అందరం నిందార్హులమే. మనము క్రైమ్ రిజిస్ట్రేషను, ఫ్రీ రిజిస్ట్రేషన్ ఎంకరేజ్ చేస్తూ ఉంటే అసలు దేశంలో ప్రిపేర్ అయ్యే స్టేషనరీ మనకు, మ్యానుఫ్యాక్చర్ అయ్యే స్టేషనరీ మనకు సరిపోదు. అసలు వాటి ఫైనలైజేషను, కేసు రికార్డ్స్ రాసుకోవడం, కోర్టులకు కేసులు పంపడం, ఎవిడెన్స్లు ఇవ్వడం అంత ఈజీ కాదు, నో డౌట్. కానీ అటువంటి కేసులు కొన్ని డీక్రిమినలైజ్ చేసుకుని మరి చట్టం చేసేవారు. పోలీసులు ఏది కాన్సన్ట్రేట్, సరే మొదటి నుంచి ఒక స్లోగాన్ ఉంది, లా అండ్ ఆర్డర్ హ్యాస్ టు బి డివైడెడ్ ఫ్రమ్ ఇన్వెస్టిగేషన్ డ్యూటీస్ అని. అప్పుడు ఇన్వెస్టిగేషన్ వింగ్ స్పెసిఫిక్గా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూనే పోతుంది అనేది. ఈ రోజుల్లో మన టెండెన్సీ ఏమిటంటే లా అండ్ ఆర్డర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు, కొంచెం కర్రపెత్తనం ఉంటుందని. అయితే ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఉంది, వాళ్ళకి ఏం లా అండ్ ఆర్డర్ ఉంది, వాళ్ళకి ఏం లా అండ్ ఆర్డర్ లేదు కదా. మరి ఏసీబీ కూడా మనకి ఇంటర్మిక్స్డే, ఇందులో పనిచేసిన వాళ్ళు ఏసీబీకి వెళ్తారు, ఏసీబీలో ఉన్నవాళ్ళు ఇటు వస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక డివోటెడ్ ఇన్వెస్టిగేషన్ వింగ్ ఉంటే వాళ్ళకి ఆ ఇన్వెస్టిగేషనే చూస్తూ పోతా కొంచెం బెటర్ రిజల్ట్స్ వస్తాయని ఆశపడుతూ ఉంటారు. మనకు ఎక్కువ ఇన్వెస్టిగేషన్ స్కిల్స్, తర్వాత ఎక్కువగా ఎథికల్ స్టాండర్డ్స్ని వాళ్ళల్లో వచ్చే వాళ్ళల్లో డెవలప్ చేస్తున్నారు. పాపం వాళ్ళ ప్రయత్నం జరగట్లే. అకాడమీ ఇప్పుడు నేషనల్ పోలీస్ అకాడమీలో కానీ ఇక్కడ కానీ చేస్తున్నారు. కొంచెం మళ్ళీ ఈ పీరియాడికల్గా వాళ్ళకి ఇంటర్వ్యూస్ అని, సెమినార్స్ అని, వర్క్షాప్స్ అని కండక్ట్ చేస్తూ ఉన్నారు. దే ఆర్ ట్రైయింగ్ టు డూ దేర్ బెస్ట్. మరి కొంచెం మానిటరింగ్ ఎక్కువ అవసరమేమో. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ రండి, కానీ ప్రజలకి మరింత సేవ చేయడానికే రండి. కేవలం ఉద్యోగం కోసం మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ రావాల్సిన లేదంటున్నారు సుజాత గారు. ఇక్కడికి వచ్చిన తర్వాత విలువలతో కూడిన ఉద్యోగం చేయండి, ప్రజలకు నమ్మకం కలిగించేలా పనిచేస్తే ప్రజలు ఎప్పటికీ మీకు చిరస్థాయి గుర్తుపెట్టుకుంటారని చూపిస్తున్నారు. ఇది ఈ వారం సుజాత గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.